This conference will now be recorded. శ్రీ గురుభ్యో నమః. అష్టావక్ర గీత 16వ ప్రకరణము విశేష ఉపదేశము. నిన్న మనం చదువుకున్నది 1వ శ్లోకం కంప్లీట్ అయింది. ఆ శ్లోకంలో ఉన్న చివరున్న ప్రశ్న, దాని సమాధానం చదువుతూ కంటిన్యూ చేస్తానండి. సుషుప్తియందు అందరికీ స్వతసిద్ధముగానే విస్మృతి కలుగుచూ ఉన్నది. మీరు అనున్నట్లు సమస్తమును విస్మరించుటయే ముక్తి అయినచో అన్ని ప్రాణులు మోక్షమును పొందవలసి ఉన్నది. అయితే వ్యవహారమునందు అట్లు కనిపించుటలేదు. దీని వలన విస్మరణ వ్యర్థము అని తెలియచున్నది. ఇది ప్రశ్న. దానికి సమాధానంగా, సుషుప్తిలో విస్మరణము కలుగుట నిజమే, కానీ అన్నిటి యొక్క విస్మరణము కలుగుట లేదు. అందరికీ అంతఃకరణములో అజ్ఞానము ఉంటూ ఉన్నది. ఈ అజ్ఞానము సుషుప్తి యందు పోవుట లేదు. జీవన్ముక్తునికైతే అజ్ఞానముతో కూడా సంపూర్ణముగా అధ్యస్థ వస్తువుల యొక్క విస్మరణము కలుగుచూ ఉన్నది. ఇందువలన జీవన్ముక్తిని కోరువాడు సమస్తమును విస్మరించుట ఉచితమైనది. ఇక్కడతో ఇది దానికి సమాధానం. ఇది నిన్న చదువుకున్నదండి. ఓకే, ఇప్పుడు దీంట్లో క్లారిటీ లేకపోతే నాకు చెప్పండి, మార్చేస్తాను. ఓకే, ఓకే, క్లియర్ గానే ఉంది. హలో అమ్మా, చెప్పండి. నమస్తే. వచ్చారు కదా. ఆ, స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ 2వ శ్లోకం తలక ముందు మాట. ఉమ్. సర్వ విస్మరణము కలుగగా మాయకములకు సమస్త వస్తువులను చూచుచూ ఉన్నను వాటి యందు జీవన్ముక్తునకు భ్రాంతి కలుగదు అని నిరూపించుచూ ఉన్నారు. ఓకే, ఇది మనకి ఎలాగ భోగం. జీవన్ముక్తుడు కనిపిస్తున్న ఏ వస్తువులో కూడా ఆయన భ్రాంతి చెందదు. మిగతా అజ్ఞానం లాగా అవి సత్యము అని అలాంటి భ్రాంతి ఆయనకి రాదు. అది మనం చదువుకున్నాం కదా, చిదాత్మ స్వరూపుడు జీవన్ముక్తుడు అంటే. అందుకని ఆయన చిదాత్మనే చూస్తారు. ఆయన భ్రాంతి ఎందుకు రాదంటే ఈ జగత్తంతా చిదాత్మ స్వరూపం అని ఆయన చూడగలుగుతుంటారు. అందువల్ల ఈ అలా అని వస్తువులు కనబడవని కాదు, కళ్ళకి ఇంద్రియాలతోటి ఆయన పరిస్థితి చేసుకుంటాడు. కానీ ఆయన అంతర్గత జ్ఞానంతో ఇదంతా చిదాత్మ స్వ అని తెలుసుకుంటాడు కనుక ఆయన భ్రాంతి చెందదు. అది మనం జీవన్ముక్తుడి కోసం ఇంతకు ముందు కూడా అదే చదువుతున్నాం. ఓకే, భోగం కర్మ సమాధిం వా కురు విజ్ఞ తథాపితే చిత్తం నిరస్త సర్వాస మత్యర్థం రోచయిష్యతి. నాయన, నీకు ఇష్టమున్నచో భోగములను అనుభవింపుము, లేదా కర్మలను చేయుము, లేదా సమాధినిష్ఠుడు కమ్ము. ఏమి చేసినను సర్వాసారహితమై నీ చిత్తము శాంతిని పొందినదేతో, అనగా ఆసారహితమైనదైతే ఏ కర్మలను చేసినను నీకు కించిత్తు కూడా బంధము లేదు. ఏమి చేసిన తర్వాత పదం అర్థం కాలేదు. ఏ కర్మలను చేసినను నీకు కించిత్తు కూడా బంధము కాదండి, ఏదో ఇంకో వర్డ్ చదివారు, సర్వాసారహితం ఏదో అలాంటి వర్డ్. ఆసారహితమైనదై అక్కడ కాదు, చాలా ముందు. ఏమి చేసినను, సరే అండి, ఏమి చేసినను సర్వాసారహితమై, అది సర్వ ఆసారహితం. ఓకే, నీ చిత్తము శాంతిని పొందినదైనచో, ఓకే. అనగా ఆసారహితమైనది. జీవన్ముక్తుడికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు. ఎందుకంటే
అదే కదా, మనం కూడా అదే పదాన్ని పొందాలి. ఆయన ఏదైనా నువ్వు కావాలంటే భోగాలను భోగించు, లేకపోతే కర్మలు చేయి, లేకపోతే ఖాళీగా ఉండు, ఏదైనా నీకేవి సర్వాసారహితుడవై ఉన్నావు, అందువల్ల నీకేమి అంటావు. అంటే ఎంత గొప్ప స్థితి కదా, స్వేచ్ఛ. ఆయనకి ఏ కర్మ అంటది, అందుకే అది మహారాజ యోగం. అంటే కావాలంటే భోగాల్లో ఉంది, భోగాలు ఆయనకి అంటాం, లేకపోతే శాస్త్ర విహితమైన తన వాసనల్ని బట్టి ఉన్న కర్మలు చేస్తాడు, అవి ఆయనకు అంటాం. ఎందుకంటే దేంట్లోని ఆయనకి ఇది ఆశ అన్నది లేదు, ఎందుకంటే ఇది సత్యము కాదు అని నిర్ధారణ అయిపోయింది, జగత్తు నిర్ధారణ అయిపోయింది కనుక ఆయన ఏ కర్మలు చేసినా ఆయనకి అంటాం. ఓకే, ఒక ప్రశ్న ఇచ్చే మేడం. ప్రశ్నలు వెయ్యమనే ఇక్కడ చెప్తున్నాను నేను. ఇక్కడ తను స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉంటున్నా అనే విషయం కానీ, స్వేచ్ఛ లేదు అనే విషయం కానీ ఆయన ఎప్పుడు దానికి లోను కారు కదా. ఆయన దానికి లోన్ కాడు, అంటే ప్రశ్న అతను బాగోలేదు. స్వేచ్ఛ అంటే ఆయనకి బంధమే లేదు కదా, బంధ విముక్తుడు అయిపోయాడు, అందుకే అది మహారాజ యోగం అంటున్నారు. అంటే బంధ విముక్తుడు ఏది ఆశించడానికి లేదు, ఎందుకంటే మనలాగా అజ్ఞానంగా ఇంకా ప్రాపంచిక విషయాల్లో ఏదో ఉందని భ్రాంతి పోయింది. తర్వాత దాని దేహం అన్న భ్రాంతి లేదు, తాను యథాత్మ స్వరూపుణ్ణి అన్నవాడికి ఆశింపడం ఏముంది, తాను దేహాన్ని అన్నప్పుడే కదా ఇది అది ఆశించే స్థితి ఉంటుంది. అర్థమైందా? ఇంకా క్లారిటీ కాలేదా? రాలేదండి. ఇప్పుడు మీరు ఒకసారి బాగా జాగ్రత్తగా వినండి. నేను చైతన్య స్వరూపుణ్ణి అని భావనలో ఉన్నారు, నేను శరీరాన్ని అన్న భావన మనకు ఉండబట్టే ప్రపంచంలో ఏదో ఒకటి పొందాలని ఉంటుంది. ఇంకోటి ఆయనకి తెలిసిపోయింది, ఈ జగత్తంతా చిదాత్మ స్వరూపం అని, ఇంకా పొందడానికి ఏముంది. నేను దేహాన్ని అనే సంగత్వం మనకు ఉండబట్టే ఇవి అవి కోరుతున్నాం. ఓకే, ఓకే అండి. ఓకే, దేహానికి కదా ఇవన్నీ. నేను చిదాత్మని అన్న చిదాత్మకి ఏం కావాలండి, సర్వము సంపూర్ణ స్థితిలో ఉన్న చిదాత్మకి పొందవలసింది ఏమైనా ఉందా? ఓకే, అంటే జీవన్ముక్తుడైన ఇంద్రియాలకి జగత్తు కనిపిస్తూనే ఉంటుంది, 5 ఇంద్రియాలతో ఆయన జగత్తుని పర్సీవ్ చేసుకుంటూనే ఉంటాడు, కర్మలు చేస్తాడు, కానీ ఆయనకి దేనిలోని హర్షము లేదు, శోకము లేదు. అంటే అర్థమైందా? ఎప్పుడండి మనం ఆనందిస్తాం, అనుకున్న ఫలితాలు వస్తాయి, మనకు ఆశలు ఉంటాయి, శోకము లేదు ఆయనకి, ఆనందము లేదు. ఆయన కర్మలు చేస్తూనే ఉంటాడు, ఏ కర్మాన్ని బంధించదు. ఏది బంధిస్తోంది మనల్ని, మనకి ఆ కర్మల మీద ఉన్నటువంటి ఆపేక్ష, అవి ఏవి ఉండవు ఆయన, ఎందుకంటే తాను చిదాత్మ స్వరూపంగా విలసిల్లుతున్నాడు. ఓకే అండి. అర్థమైందా? తాను సంపూర్ణ స్థితిలో ఉన్న తాను బయట నుంచి ఆయన పొందడానికి ఉంది, కొన్ని బయట నుంచి పొందుదామన్నా అదంతా చిదాత్మ స్వరూపం అన్నది ఆయనకి నిశ్చయం అయిపోయింది. ఇంకా అక్కడ ఇది అది పొందాలి, ఇంద్రియాలు అన్నిటికీ అతీత స్థాయికి వచ్చాడు, మనస్సు అన్నది లేను, ఆయన ఇంకేం చేస్తాడు, ఆయనకి ఏమైనా పొందడానికంటూ ఉంటుందా? అంటే పూర్ణ స్థితిలో ఉన్న చిదాత్మకి ఏమిటి పొందవలసింది? జగత్తులో పొందడానికి ఏమి లేదు అక్కడ, అన్ని పొందితే ఏ స్థితి వచ్చిందో అదే పూర్ణస్థితి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్ గా ఉందండి. అనగా ఆశారహితమైనది ఏ కర్మలను చేసినను నీకు కించెత్తు కూడా బంధము లేదు కదా. ఇప్పుడు మనం కూడా అలాంటి భావనతో చేస్తే కర్మలేవి మనని బంధించవు. ఎందుకు అనగా ఆశయే కదా బంధము. ఇందువలన సర్వమునందు నిరాశ కలబాడవై సర్వాసక్తి రహితుడవి మెలగనిచో నీవు సుఖివి కాగలవు. అంటే మనకి ఏంటి ఉంది అంటే ఎంతో ఆసక్తితో ఇవి అవి సంపాదిస్తే సుఖం పొందుతామని భావన, అజ్ఞానం ఉన్నంత వరకు. అజ్ఞానం ఎప్పుడైతే లేదో, ఆశ అన్నది లేకుండా నువ్వు అన్ని కర్మలకి సుఖంగా ఉంటావు. ఏదైతే మనం చిన్న చిన్న ఏదో అటామిక్ సుఖం పొందుతున్నావో అది
హైయెస్ట్ సుఖంగా ఉన్నప్పుడు ఆయనకు పొందవలసిందేమి? ఆశారహితంగా సమస్త కర్మలు చేయని మనం ఒకసారి కన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇక తర్వాత శ్లోకం పొందాలో అది పొంది ఉన్నాడు ఆయన. తర్వాత శ్లోకం 3వ శ్లోకం తాలూకా ముందు మాట. సర్వాసారహితుడు జ్ఞాని కర్మలను చేసెను, అవి దుఃఖహేతువులను. సర్వ ఆశారహితుడా? సర్వ ఆశారహితుడు అగు జ్ఞాని కర్మలను చేసెను, అవి దుఃఖహేతువులను ఆయాసకరములను కానేరవు అని నిరూపించుచు ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పారు ఈ శ్లోకంలో? పైన దాంట్లో కూడా అదే చెప్పారు. ఆశారహితుడైనటువంటి జ్ఞాని ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మలు దుఃఖహేతువులు కావు. ఎందుకంటే ఆయన ఆశారహితంగా ఉన్నాడు, అందువల్ల ఆయన్ని బంధించాడు. అదే విషయం మరొకసారి చెప్తున్నారేమో. నమస్తే మేడం, మీ మాట క్లారిటీగానే ఉంది కానీ రోజు అంత ఘాటిగా లేదు. ఘాటిగా లేదా అంటే ఇవాళ ఇంకా గట్టిగా చెప్తున్నాను, అసలు చాలా గట్టిగా చెప్తున్నాను. ఓకే, అయితే నేను ఒకసారి అది పెట్టుకుని చూస్తాను, డిఫరెన్స్ చూడండి. నేను ఇవాళ ఎందుకో చాలా గట్టిగా చెప్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, జీవన్ముక్తుడి యొక్క లక్షణం. అటువంటిది మనకి కన్ఫ్యూషన్ రాకూడదని. ఓకే, జయ గురుదేవ్. మైకు దూరంగా ఉండి మాట్లాడినట్టుగా వినబడుతుంది. అదే అయితే దూరంగా కూడా లేదు, చాలా పట్టుకుని మాట్లాడుతున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఇయర్ ఫోన్స్ తోటి చూడండి, ఆ క్లారిటీ తేడా తెలిసిపోతుంది. ఇది క్లారిటీ ఎక్కువైంది ఏంటి? ఇది బాగుంది. ఇప్పుడు అది ఇయర్ ఫోన్స్ పెట్టుకోగానే అందరూ అలాగే అంటున్నారు. యాక్చువల్ గా దీనికంటే అదే 10 రెట్లు ఎక్కువ బాగుండాలి. సరే, ఓకే అండి. 3వ శ్లోకం. ఆయాస సకలో దుఃఖీ నైనం జానాతి కశ్చన అనేనైవోపదేశేన గణ్యః ప్రాప్నోతి నిర్వృత్తిం రాకెందవావత్తు భట్రసుడి. నిర్వృత్తిం కాదు, నిర్వృత్తిం. కాకింద రావత్తా రాకింద వావత్తు భట్రసుడి. ఓకే, నిర్వృత్తి. జనక, లోకులందరూ శరీర నిర్వాహమునందే దుఃఖమును పొందుచూ ఉన్నారు. శరీర నిర్వాహ పరిశ్రమమునందే దుఃఖము ఉత్పన్నములగుచూ ఉన్నవి. అయితే శరీర పోషణార్థమగు పరిశ్రమయే దుఃఖమునకు కారణము అనే విషయమును తెలుసుకొనట లేదు. దీనిని తెలుసుకున్న మహాపురుషులు శరీర నిర్వహణ కొరకు అతి శ్రమ చేయరు. ఎందుకు అనగా శరీరము యొక్క రక్షణను ప్రారబ్ధ కర్మమే చేయుచూ ఉన్నది. ఆ విషయమై ప్రయత్నము యొక్క ఆవశ్యకత కొంచెమైనను లేదు. ఇట్లు తెలుసుకొనిన నీవు నిరంతరము సుఖవై ఉందువు. ఫుల్ స్టాప్. ఇందులో ఎన్నో మంచి రహస్యాలు చెప్పారండి. ఎలా అంటే రమణ మహర్షిని పాయింట్ ఒక్కసారి మరొక యాంగిల్లో వినండి. ఇప్పుడు ఒక ఆయన వెళ్ళి, మీరు ఇలాగ మహర్షి అయిపోయారు, మేము ఇలా ఎందుకున్నాం అంటే, నా ప్రారంభం ఇలా ఉంది, అందుకే నేను ఇలా అయ్యానన్నాడు. అయితే నా ప్రారంభంలో మహారాజునై ఉండాలి అని ఉంది. నేను ఇది చెప్పాను, ఇంకో ఆస్పెక్ట్ లో చెప్పాను ఉదాహరణ. అయితే నేను ఏ కర్మ చేయకుండా ఉంటే అవుతానా మహారాజు? తప్పకుండా అవుతావు, నువ్వు చేయకుండా ఉండగలిగితే అన్నాడు. ఇక్కడ ఏంటంటేనండి, ఉండగలగడం, మనకు ఉన్నటువంటి వాసనల వల్ల మనం చేయకుండా ఏది ఉండలేం.
వాసనలు ఏం చేస్తాయి, అది ఇది పొందు 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 అని చెప్తుంటాయి. అందువల్ల ఆయన ఏమో అది క్రియల మీద కూడా ఆయనకి గిప్ వచ్చింది. ఏ కర్మ చెయ్యకపోయిన దాన్ని నిష్క్రియాయోగము అంటారు. అలాంటిది మనకి రాదు. అందుకే మనం ఏదో ఒక కర్మ చేస్తాం, దానికి సంబంధించింది కాకపోతే మరొకటి చేస్తూ ఉంటాం. అది అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, నివృత్తి అంటే వృత్తులు ఏమీ లేకుండా. మనకి చూడండి చాలా మందికి జ్ఞాపకం తెలుసుకో, ఎంత భోగాలు అనుభవించాలో మనకి ప్రారంధంలోనే ఉంది, ఎంత కీర్తిని అనుభవించాలో అది ప్రారంధంలోనే ఉంది. అంటే ఇప్పుడు జీవన్ముక్తుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు అంటే ఇది ఆహారం కోసం అని మనుషులు రకరకాలైన పనులు చేస్తున్నారు. అయితే నిజం చెప్పాలంటే ఆహారం కోసం కూడా కాదు, ఆహారం ఉన్నా అంటే మినిమం నీడ్స్ తీరుతున్నా మనుషులు ఇంకా ఇంకా ధనార్జనలో ఉంటారు. అప్పట్లో కనీసం ఆహారం కోసం చేసేవారు అనుకున్నాం. ఇప్పుడు మనుషులు మాత్రం కనీస అవసరాలు ఏమీ వాళ్ళకి మూలన పడేస్తారు. అవి ఎలాగా ఉంటాయి, ఆ కనీస అవసరాలు కూడా చాలా పోషుగా అవసరం లేనంత ఆడంబరంతో ఉంటాయి. తర్వాత కూడా డబ్బులు ఆర్జిస్తూనే ఉంటారు. ఎందుకు ఆర్జిస్తున్నారంటే ఒక వ్యసనం అయిపోతుంది. ఆర్జించితే సెక్యూరిటీ. మనం ఉన్నది ఎంతకాలం భూమి మీద, కానీ మన సెక్యూరిటీ మాత్రం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కోసం మనం ప్రయత్నిస్తాం. ఈ విధంగా మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము అంటే, మినిమం అవసరాలు శరీరానికి. ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు వివేకానందుడై, ఎవరిని ఆయన అడగలే, వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనకి ఎవరికో ఒక ప్రేరణ వచ్చి, భోజనం ఫలానా అంటే భగవంతుడు ఏ భగవంతుడిని ఆయన ఇష్టపడతాడో ఆయన రూపంలో కళలో కనబడి ఫలానా వాడు వస్తాడు, నువ్వు భోజనం పెట్టని చెప్పాడు. అంటే మన ప్రారంధ కర్మానుసారం మనకు అన్ని జరుగుతాయి, కానీ అంత విశ్వాసం ఉండాలి. అంత విశ్వాసంతో ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతాయి. దానికి కావలసిన కష్టాలన్నీ మనం భరించాలి కూడా. ముందు అంటే ఇలా వస్తాయిలే అని నిర్లక్ష్యంగా ఉండడం కాదు, అనంత విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రారంధానుసారంగా ప్రాప్తిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ సాధకుడికి ఉండాల్సిన లక్షణాల్లో నిర్లక్ష్యం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. అయితే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు, శరీరం యొక్క పోషణకి ఎన్నో కర్మలు చేస్తూ దుఃఖాలు పాలవుతున్నారు. అలాగ నువ్వేం చెయ్యక్కర్లే, ఎందుకంటే ప్రారంధానుసారం. ప్రారంధంలో ఇప్పుడు చూడండి, అతను ఎవడో తల మీద అతనికి కత్తితో గీసేసిన ఆయనకి ప్రారంధ కర్మ అర్థమైంది, అందుకే ఏమీ నాకు పుట్టొద్దు అన్నాడు. ఎందుకు, తనకి ఇంకా ఆ రకంగా చనిపోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రారంధానుసారం ఏముంటే దాన్ని నువ్వు ఇలాగ శరీర పోషణ కోసం శక్తినంతా వెచ్చించుకోకుండా, అది తప్పకుండా శరీరానికి ఏమైనా దొరకాల్సింది దొరుకుతుంది. అలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఆయన ఇల్లు వదిలేసి ఎక్కడో ఒక విలేజ్ లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఆహారం కోసం ఏమీ శ్రమించలే. ఆ విలేజెస్ రోజు ఒక అరటిపండు కొన్ని పళ్ళు పాలు పెడుతూ ఉండేవారు. అంటే ఆయన ప్రారంభంలో ఆ ఫుడ్ ఉంది, అందుకని ఆయనకి రోజు వాళ్ళు ఆ రకంగా ఏదో ఒక ఆహారం సమకూర్చేవారు. అయితే నేను అలా కూర్చుంటే దొరుకుతుందా అని అడగచ్చు. అక్కడ అంత విశ్వాసం ఉందా, అది మనం చేస్తున్న పనేంటి, మానసికంగా ఇవన్నీ అక్కడ చాలా ముఖ్యం. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రారంధానుసారం అన్నీ అవుతాయి, నువ్వేమీ దానికోసం అని చింతపడకు, నువ్వు ఆశలు ఏమీ పెట్టుకోకు, శరీర యొక్క పోషణార్థం ఏదో సంపాదించాలంటూ వెళ్ళకు అని ఆయన చెప్తున్నాడు. ఓకే అండి. ఏదైనా సందేహం ఉంటే అడగండి, కాంట్రడిక్టరీగా ఉన్నది అనిపిస్తే. వ్యతిరేకంగా, కాంట్రడిక్టరీ అంటే వ్యతిరేకంగా ఏదైనా తెలుసుకున్న దానికి ప్రకారం జరుగుతుందా, ప్రారంభం ప్రకారం కీర్తి నిశ్చయం అయిపోయి ఉంటుందా? ప్రారంభం ప్రకారం కీర్తి ఏంటంటే నిశ్చయం అయి ఉంటాయి. ప్రారంభం ప్రకారం కీర్తి కూడా నిశ్చయమే ఉంటుంది. ఎంత కీర్తి మనం ఆర్జించాలో, అదే అన్నీను, ఎన్ని భోగాలు అనుభవించాలో, ఎన్ని సుఖం అనుభవించాలో, ఎన్ని దుఃఖాలు అనుభవించాలో
ఇట్ ఈస్ ప్రారబ్ధ. బట్ ఎట్ ద సేమ్ టైం వాసిష్ఠ గీతలో పురుష ప్రయత్నానికి చెప్పారు. అయితే జ్ఞాని అయిన వాడికి పురుష ప్రయత్నం ఏమీ లేదు, ఎందుకంటే ఆయన పొందాల్సింది ఏమీ ఉండదు. ఆయన ఏదైతే పొందాలో అది పొంది ఉన్నాడు. అందుకని ఆయన అయ్యో నా శరీరం కోసం ఇది అది చేయాలన్న పరిస్థితి అక్కడ అక్కర్లేదు. ఇంకేంటి? జ్ఞానికి ఇంకా సుఖము దుఃఖము కీర్తి రెండు కూడా నిశ్చయం అయిపోయి ఉంటాయా? ఇంకా ఏంటి నిశ్చయం అయి ఉంటాయి ప్రారంభంలో? అన్నీను ఇంకా ఏమిటి నిశ్చయం అయి ఉండవు. మనం ప్రపంచంలో ఏదైతే అనుభూతి చెందాలని తాపత్రయపడతామో, పాటలు పడుతూ ఉంటామో అవన్నీ నిశ్చయమై ఉంటాయి. అందుకే ఎంత కష్టపడ్డా కష్టమే మిగులుతుంది చాలా మందికి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మరి మనం ఆఫీస్ లో ఓకే ఏసీ రూమ్ లో కూర్చుని ఒక వ్యక్తి 2 లక్షలు సంపాదిస్తున్నాడు పని చేసి బుర్రతో. కానీ ఎండలో పొద్దున సాయంత్రం కాకుండా అంతవరకు వర్క్ చేస్తున్నటువంటి కూలీలు ఒక 500 కూడా సంపాదించలేకపోతున్నారు. అంటే లేదా అంటే అదే ఒక 15,000 1500 అది 10,000 6,000 సంపాదిస్తున్నారు. అంటే ఏంటని, ఇక్కడ శ్రమ ఎక్కువైనా వాళ్ళు శ్రమ తక్కువైనా బాగానే ఆర్జిస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ సుఖ పొందవలసిన ఇది ఉంది. అలాగే అంటే మనం జాగ్రత్తగా అన్ని గమనిస్తే తెలుస్తుంది అనమాట. అంటే జనరల్ గా మనం పార్షియల్ గా ఉంటాం, ఇతరుల కష్టం అని భావించాం. మన కష్టాన్నే మనం ఎక్కువ చేసుకుంటూ చూస్తాం. ఆ పార్షియాలిటీ వల్ల మనం గమనించట్లేదు. ఇంకా ఏదో ఈ సుఖ దుఃఖాలు కీర్తి ఇంకా ఫ్యామిలీ శరీరం ఇవన్నీ ప్రారంభం ప్రకారం వచ్చినవే. వీటిల్లో పురుష ప్రయత్నం వలన ఏటిని మనము సాధించగలము? అన్నిటినీ పురుష ప్రయత్నమే అన్నిటినీ మార్చగలదు. అంటే ఈవెన్ మన జాతకాన్ని కూడా మార్చేస్తుందని యోగ వాసిష్టంలో చెప్పబడింది. ఎలా అంటే పురుష ప్రయత్నం వల్ల ప్రారంభంలో మనకి బాధలు పడాల్సి ఉంది. పురుష ప్రయత్నం వల్ల మనం అంత బాధపడకుండా మనలో భక్తి సమర్పణ ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బాధగా అనిపించదు, చాలా సులువుగా పాస్ ఆన్ అయిపోతూ ఉంటుంది. అదే పురుష ప్రయత్నం వల్ల. అంటే అన్ని సిచ్యుయేషన్లు వస్తాయి కానీ ఏమీ కానట్టు వెళ్ళిపోతుంటాయి. అది శరణాగతిలో జరుగుతుంది. పురుష ప్రయత్నంతో ఎన్నో చేయొచ్చు. మనం చాలా అదే టైంకి మనకి పులి నోట్లో పడాల్సి ఉంది. పురుష ప్రయత్నం వల్ల దాన్ని మనం అధిగమించగలం. పురుష ప్రయత్నం వల్ల శరీరం మారదు కదా, పొడుగు పొట్టి అలాంటివన్నీ అలాగే ఉంటాయి. పురుష ప్రయత్నంతో కాదు, అది కూడా మనం ఎప్పుడో కోరుకున్నట్టు మన కర్మానుసారం వస్తుంది ఆ శరీరం. అది మనం చేసింది కాదు, మన చేత చేయబడింది కాదు. ఎవరైనా శరీరాన్ని పొగిడినా ఇది నేను చేయలేదు, అది భగవంతుడి గ్రేట్నెస్ అని ఆయనకి ఇచ్చింది. నా శరీరం నేను నిర్మించుకోలేదు, భగవంతుడి చేత నిర్మించబడింది కనుక నువ్వు అందంగా ఉన్నావంటే మనం ఏం పొందిపోక్కర్లే. బికాజ్ వీ డి నాట్ మేక్ అవర్ బాడీ. మన శరీరాన్ని మనం తయారు చేసుకోలేం. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే పురుష ప్రయత్నం వల్ల ఏవి మార్చలేము, ఏవి మనం అదే నా ప్రశ్న. అదే కొన్ని అంటే అలాగే కీర్తి సుఖము దుఃఖము కూడా మారుతాయి అంటావు. కీర్తి ఎంత మనం అనుభవించాలో అంతే వస్తుంది మనకి, ఎంత ప్రయత్నించినా. ఒక వ్యక్తి సామాన్యమైన పనులు చేసినా ఎంతో కీర్తిని సంపాదిస్తాడు. ఒక వ్యక్తి ఎంత అసాధారణమైన పనులు చేసినా సామాన్యంగా తీసుకుంటారు. ఇలాంటివన్నీ అక్కడ కారణం. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమీ దాన్ని హైలైట్ చేయడానికి వ్యక్తులు ఎవరు ప్రయత్నించలే. అప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు చాలా ఉన్నత స్థాయిలో, కానీ కీర్తిని అనుభవించారు. వాళ్ళకి ఎంత రావాలో అంతే వస్తుంది. దానికి ఏదో కార్యకారణ సంబంధం చెప్తారు. కీర్తి కూడా అంతే, ఎంత మనం పొందాలో అంతే వస్తుంది. అందుకే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కీర్తి కోసం తప్పించేస్తే వచ్చేది కాదు. రెండోది, అసలు కీర్తిని అనలిటికల్ గా చూస్తే ఏమిటి లాభం దానివల్ల? యాక్చువల్ గా వివేకం ఉన్నవాడికి కీర్తితో ఏమీ పని లేదు.
10 మంది భళా భళి అంటూ ఉంటే భట్రాజు పొగడతల్లా మన ముందే. అది తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించేటండి ఆయన. మనకంటే జ్ఞానం ఇవ్వాలి కదా. అల్పజ్ఞానం ఉన్నవాడు ఎలాగా గ్రహించలేడు. అల్పజ్ఞానులు పొగుడుతున్నారంటే అది భళాభళి అని కేవలం ప్రయోజనం కోసమే. ఇలాంటివన్నీ మనం వివేకంతో చూస్తే కీర్తికి అసలు ప్రాముఖ్యతే లేదు. ఒక 1000 మంది నువ్వు చాలా గొప్ప అంటే అది నిజంగా గొప్ప ఏమీ కాదు. మన అంతరంగంలో మన స్థితిని మనం తెలుసుకుని వాళ్ళకి అలా ఉంది, అలా కనిపింప చేస్తుంది అని మనం దాన్ని పక్కన పెట్టిడమే. అప్పుడు మాత్రమే మనం ఏమీ ఆహం రాకుండా చక్కగా ముందుకు వెళ్ళగలం. లేకపోతే 1000 మంది పొగిడినా ఈ పొగిడే వాళ్ళ స్థితి ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే పొగడతలు మనకి ఏమీ పనికిరావని తెలిసిపోతుంది. అందుకని కీర్తి అంటే ఏమిటి? తర్వాత జ్ఞాని అయిన వాడు ఎవరిని పొగడ్డు. ఎందుకనంటే పొగడ్డం అసలు హాని చేస్తుందని, రెండోది ఆయనకు అన్నీ తెలుసు కనుక అక్కడ పొగడాల్సిన అవసరం ఉండదు. అందుకని అజ్ఞానుల పొగడ్తకి మనం ఎందుకు భ్రమించాలి? అందుకనే కీర్తి అన్నది బాగా అనలిటికల్ గా చూస్తే గడ్డిపోచలా తీసి పారేయాలి. ఎప్పుడైతే ప్రజల యొక్క మంచి అంటే నన్ను మంచి అనుకోవాలన్న భావం, కీర్తి ఇలాంటివన్నీ పక్కని గడ్డిపోచలా పడేస్తాము, అప్పుడు మాత్రమే మనం రైటియస్ వర్క్ చేయగలం. లేకపోతే వాళ్ళు ఇష్టపడతారు నేను ఇలా చేస్తే అంటూ చేస్తాం వికారాలతో. అవేవి మనం పక్కన పడేస్తే సంబంధం అంటే తీసి పారేసేమో కరెక్ట్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతాం, రైటియస్ వర్క్ చేసుకుంటాం. వాళ్ళ అభిప్రాయాలన్నీ ఆలోచించం, ఏది సత్యమో ఏది ధర్మమో అది చేసుకుని వెళ్ళిపోతాం. బుద్ధుడి విషయంలో ఏం చెప్తాడంటే లోకం పని అంటే విమర్శించడం. నువ్వు మాట్లాడితే వదరబోతుంటుంది, నువ్వు కూర్చుంటే విటినే పని లేక కూర్చున్నావు అంటుంది, నువ్వు కష్టపడితే పొద్దున్న సాయంత్రం వరకు అదే పని అతనికంటుంది. అందుకని నువ్వు ఎలా ఉన్నా లోకం విమర్శిస్తుంది కనుక ధర్మం ఏమిటో చేసుకుని వెళ్ళిపో అంటాడు ఆయన. ధర్మ కార్యాలేంటో అదే ఏది ధర్మం అని నీకు అనిపించిందో అది చేసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. అదే అనమాట అక్కడ పాయింట్. అర్థమైందా? లక్ష్మి, ప్రారంభం వలన మనం చేంజ్ చేయగలిగేది ఏమిటి? అన్నీను. బాడీ అంటే భౌతిక శరీరం, అది వేరు. మనకి లభించిన పురుష ప్రయత్నం వల్ల మనం చేంజ్ చేయగలిగేవి ఏమిటి? అదే ప్రారంధం వల్ల మనకు వచ్చిన వాటిని పురుష ప్రయత్నంతో మార్చొచ్చు. ప్రారంధంలో ఏది కష్టమేమి, మామూలుగా మనకి ఏదో సామాన్యంగా భోజనం ఒక పూట దొరికింది. మనం పురుష ప్రయత్నంతో కష్టపడి వివేకంతో మరికొంచెం బాగా ప్రయత్నిస్తే మనం 2 పూట్ల భోజనం చేసే అంత చేయొచ్చు. అది ఇక్కడ పురుష ప్రయత్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒక జన్మ వచ్చినప్పుడు మనిషి ఉట్టినే కూర్చోడానికి రాలే. ఆ జన్మలో ఆయన కొన్ని పనులు చేస్తూనే ఉంటాడు. ఆ పనులు మీనింగ్ఫుల్ గా చేస్తే ఆ ప్రారంభంలో ఉన్నవన్నీ కూడా పోతూనే ఉంటాయి. దాన్ని చాలా కష్టాలు అనుభవించాలి. కానీ ఆయన అందరికీ ధర్మబుద్ధితో ఉపకారం చేస్తున్నాడు ఇంకో పురుష ప్రయత్నంతో, ధర్మాన్ని అవలంబించి. ఆయన కష్టాలు ఆయనకి అంత కష్టంగా ఏమీ అనుభవించకుండానే తొలగిపోతాయి. అంటే వస్తాయి కానీ వాటి అనుభూతి మాత్రం చాలా తృణప్రాయంగా ఉంటుంది, అవేమీ కష్టంగా ఉండవు. అలాగా పురుష ప్రయత్నానికి చాలా పవర్ ఉంది. ఎందుకంటే మనం జన్మనెత్తింది ఈ జన్మలో ప్రారంభంలో నాకు అవుతుందిలే అని పడుకోవడానికి కాదుగా. ఈ జన్మలో కూడా మనం కొన్ని కార్యాలు చేస్తున్నాం. ఆ చేసేవి జ్ఞానంతో వివేకంతో చేస్తే మనకి ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్న దోషాలన్నీ కూడా మనం తొలగించుకోగలం. ప్రారంభంలో పిసినారితనం ఉంది, ఎవడికి డబ్బులు ఏది ఇవ్వాలని ఉండదు. జ్ఞానం వల్ల నేర్చుకున్నాం దానగుణం చాలా గొప్ప సుమా అని తెలుసుకున్నాక, అలా అని దానం అంటే మళ్ళీ గొప్ప కోసం చేయకూడదు. ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటెన్షనే కర్మ. సహృదయంతో, దయతో, సహాయం చేయాలనే భావనతో, ప్రేమతో చేసే దానం, అది ఎంత దానం చేసేమన్నది కాదు, అక్కడ చేసే దానానికి ప్రాముఖ్యత ఉంది. అందుకే యువర్ లాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ లాస్ అంటారు మహాత్ములు. మనం ఏంటంటే 10,000 ఇచ్చారా 20,000 ఇచ్చారా అన్నది మనలా. మహాత్ములు ఎంత కారుణ్యంతో, ఎంత శ్రేయస్సు కోరే మనస్సుతో ఇచ్చామన్నది వాళ్ళు చూస్తారు, అమౌంట్ కాదు అక్కడ.
అది అలాగే కూడా అయిపోతుంది వాళ్ళకి. నిజమైనటువంటి భావనతో, ప్రేమతో సహాయం చేయాలన్న ఉద్దేశంతో చేసినది వాళ్ళకి ఎన్నో రకాలైన సహాయం వస్తూ ఉంటుంది ఆ దానం వల్ల. ఈ విధంగా ఒక్కొక్క గుణాన్ని పురుష ప్రయత్నంతో కూడా వదిలించేసుకోవచ్చు మనం. లేకపోతే ఆ పిసినార్తనం, అసూయ ఇవి అలాగే కంటిన్యూ అయిపోతాయి. పురుష ప్రయత్నం ఉండడం బట్టి మనం ఏం చేస్తున్నాం, ఇంతటి అసూయ మంచిది కాదు అని ఈ జన్మలో తెలుసుకున్నాం. వాళ్ళు బాగానే ఉంటారు, నేను అసూయ పడినా వాళ్ళకి జరగాల్సింది జరుగుతూనే ఉంది, నాకే నష్టం వస్తుంది అని తెలుసుకుని అసూయని మనం అధిగమించామనుకోండి. అసూయ అన్నది ఒక 5 నిమిషాలు మనిషిలో ఉంటే అది దహించేస్తుంది మనిషిని అని వ్యక్తి తెలుసుకుంటే భౌతిక శరీరానికి బాధే, అంతర్గత శరీరాలన్నీ పాడైపోతున్నాయి. ఇటువంటి గుణం నేను ఎందుకు ఉంచుకోవాలని తెలుసుకుని దాన్ని అది మనం అధిగమించామంటే అంత ప్రారంభంలో ఉన్న అసూయ ఈ జన్మలో అధిగమించినట్టే కదా. అలాగ మనం ఎన్నో చేయొచ్చు. ఈ జన్మ ఖాళీగా కూర్చోడానికి రాలేదు. అలా అయితే జన్మలలో వ్యక్తులు ఉన్నత స్థాయికి ఎలా వెళ్తారు? ప్రారంధ కర్మలో ఉన్నవన్నిటినీ అధిగమించి ఈ జన్మలో వాళ్ళు ఇంకా ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు గనకే పురుష ప్రయత్నం వల్ల అది ఒక్కొక్క జన్మలో వాళ్ళు పూర్ణత్వాన్ని కొంచెం కొంచెం పొందుతూ ఉంటారు, ఫైనల్ గా పరిపూర్ణులు అవుతారు. ఓకే, ఇంకా ఏమైనా సందేహం? అసలు కర్మ చేసేది మనస్సుతోటే కదా, ఇంటెన్షనే కర్మ. ఆ మనస్సు జ్ఞానపూరితం అయితే కర్మలన్నీ కూడా శుద్ధ కర్మలు అయిపోతాయి. ఆ విధంగా పురుష ప్రయత్నంతో మనసులో దోషాలని మనం తొలగించుకోగలం. ఓకే, క్లియర్ అయిందా శారదా? చెప్పాను, సరే సరిపోయింది. ఓకే, అయితే మనం ప్రొసీడ్ అవుదామా ఆంజనేయమూర్తి గారు? ఓకే అండి. చదువుతున్నారా? సారీ అండి. ఇంద్రియాది వ్యాపారమునందు ఇచ్చ లేకుండాయే సుఖహేతువు అని చెప్పుచున్నారు. అది అసలైన సుఖం ఏంటంటే ఇంద్రియ వ్యాపారాల్లో ఇచ్చే వల్లనే కష్టాలు వస్తున్నాయి. ఇది అనుభవించాలి, అది అనుభవించాలి అని. అందులో ఇచ్చ లేకపోతే ఎంత సుఖము. శ్లోకం వ్యాపారే ఖిద్యతే యస్తు నిమేషోన్మేషయోరపి తస్యాలస్య ధురీణస్య సుఖం నాన్యస్య కస్యచిత్. ప్రపత్తియందు అనాసక్తియే సుఖహేతువు. జీవన్ముక్తుడగువానికి తన నేత్రములను తెరుచుట మూయుట కూడా కష్టముగానే తోచును. ఉదాసీనుడును సంపూర్ణముగా విషయముల నుంచి విరక్తుడు అగువాడే సుఖమును పొందుచూ ఉన్నాడు. అందుకే గీతలో అనాసక్తి కూడా చాలా మంచి గుణంగా కృష్ణుడి చేత చెప్పబడింది. అంటే ఈ అనాసక్తి అంటే అన్నిటి పట్ల అది ఇది. ఇక్కడ అనాసక్తి అంటే అన్నిటినీ అనుభవించేయాలన్న ఉద్దేశ్యంతో, అలాంటి ఉద్దేశం. ఆసక్తి అంటే ఇది అది తెలుసుకోవాలి, అది కాదు, అది కూడా అక్కర్లేదు అసలు. అందుకే అనాసక్తి అనేది చాలా మనకి ఉపకరిస్తుంది. మన శక్తులు ఎక్కడ ఎనర్జీ వేస్ట్ చేసేస్తూ ఉంటాం ఈ అనవసర ఆసక్తి వల్ల. సో మనం అటైన్ చేసిన ఎనర్జీ అంతా ఎలా అయితే డబ్బు దాచుకోవాలో అంతకంటే ఎక్కువ ఎనర్జీ దాచుకోవాలి. తపస్సుతో లేదా మనకు వచ్చినటువంటి ఎనర్జీని మనం జాగ్రత్తగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. నాకు ఎనర్జీ ఉంది, నేను వాదనలో వాడిని ఓడించేస్తానంటే అలా ఓడించేస్తే మనకు వచ్చింది ఏమీ లేదు, ఎనర్జీ అంతా పోతూ ఉంటుంది.
ఆ తర్వాత మనకున్న జ్ఞానానికి కూడా కొంచెం భ్రంశం వస్తుంది. ఒకవేళ వాదనలో తెలియకుండా ఊరుకున్న నష్టమేం లేదు. ప్రతి ఒక్కరితో వాదన పెట్టుకోవాల్సింది లేదు. ఇలాంటి కొన్ని కర్మలు అనాసక్తి ఉన్నప్పుడే సంభవం. అందుకని నువ్వు అనాసక్తితో ఉండు అని చెప్తూ ఏం చెప్తున్నారు ఇంకా తర్వాత ఒక్కసారి చదవండి. జీవన్ముక్తులైన వారు జీవన్ముక్తుడుగు వానికి తన నేత్రములను తెరుచుట మూయుట కూడా కష్టముగానే తోచును. అది కష్టం అనంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అందుకే చూడండి సాధారణంగా మహాత్ములు ఇటు అటు చూడరు. ఎందుకంటే దృష్టి రూపంలో కూడా ఎనర్జీ పోతుంటుంది. అలాగా ఎనర్జీని కూడా మనం అంటే ఎనర్జీ పోతుంది అని మనకు తెలియదు. మనకున్నటువంటి ఈ వాంఛల వల్ల మనం ఎంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నామో మనకు తెలియట్లేదు. సామాన్యంగా ఉన్నవాళ్ళండి ఏ పనులు చేయకపోయినా పెద్దగా అలసిపోతారు. ఎంత భోజనం చేసినా వాళ్ళు అలసిపోతారు. ఎందుకు అలసిపోతారంటే వాళ్ళు అనవసరమైన విషయాల్లో ఆ శక్తిని ఖర్చు పెట్టేస్తున్నారు. శక్తిని ఎలాగ డబ్బులు దాచుకోవడం తెలుసు కానీ శక్తిని దాచుకోవడం మనకు తెలియదు. ఇలాంటి ఈ అనాసక్తి లేకపోతే శక్తి దుబారా అయిపోతుంది. అందుకే జీవన్ముక్తుడికి కళ్ళు తెరవడం ఇటు అటు చూడడం కూడా వాళ్ళు చేయరు. కారణం ఎనర్జీని అనవసరంగా స్పెండ్ చేయరు. అది మనం చాలా వరకు అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ అంటానే బయట ఎనర్జీ కాదు, ఇంటర్నల్ ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ మేనేజ్మెంట్స్ కోసం మనం చాలా తెలుసుకుంటాం, కానీ మన లోపల ఉన్నటువంటి శక్తిని కూడా ఎంతవరకు ఖర్చు పెట్టాలి. థాట్ రూపంలో ఎంతో ఎనర్జీ పోతుంది. జీవన్ముక్తులకి అలాంటి వేలో ఎనర్జీ పోదు. ఎందుకంటే వాళ్ళు దేని మీద అదేదో పొందేయాలని లేదు గనక థాట్ రూపంలో వాళ్ళకి ఎనర్జీ పోదు. అందుకే వాళ్ళు పరిమితమైనటువంటి ఆహారంతో చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ద రీజన్ ఏమిటి అంటే మానసికంగా మనం చాలా ఎనర్జీ ఖర్చు పెడతాం, వాళ్ళు అలా ఖర్చు పెట్టరు. మనకు తెలియదు మనం ఖర్చు పెడుతున్నామని, మన ఆసక్తులు వెనకాల పడిపోతున్నాం మనం. బట్ మనకి ఎంతో ఎనర్జీ స్పెండ్ అయిపోతూ ఉంటుంది ప్రతినిత్యం. ఈ ఆశలకి ఎంత ఎనర్జీ వెళ్ళిపోతుందో. ఆశ నిరాశ మిగతా శారీరకంగా ప్రయత్నం కంటే మానసికంగా వెళ్తున్న ఎనర్జీని మనం కౌంట్ చేయం. అది కూడా చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందువల్ల జీవన్ముక్తుడు ఏం చేస్తుంటాడు, కళ్ళు తెరవడం కళ్ళు ముయ్యడం కూడా ఆయనకి కష్టతరమే. అంటే కష్టమని కాదు అక్కడ, ఆయన అది కూడా చూసుకుంటాడు. ఎందుకు కళ్ళు తెరవాలి, ఒక పాయింట్ ఉంటే గానీ ఆయన చెయ్యడు. అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నమాట. ఆసక్తి రహితంగా ఉన్నాడు గనక హీ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, ప్రపంచ వ్యవహారముల యందు ఎక్కువ ఇంకొక పాయింట్ చెప్తాను. ఒక పాయింట్, మనం పక్కవాడికి వాడిలో లోపం ఏమైనా చెప్పాలనుకుంటాం, చెప్పొచ్చు కదా. ఎనర్జీ అనవసరంగా స్పెండ్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే వాడి లోపం మీద మనకి ద్వేషము కోపము ఇన్ని పెట్టుకుని చెప్తాం. ఇది కర్మ, బంధించే కర్మ అవుతుంది. ఒకటి వాడిని బాధిస్తాం, వాడే వాడి గుణంతో బాధపడుతున్నాడు, మనం కూడా వాడిని బాధించాలా అనే విషయం మనం గమనించాం. ఆ గుణం అంటే మనకు అసహ్యం కనుక మనం ఏంటి మహాద్వేష భావంతో మహా ఏహే భావంతో కోపంతో వాడికి చెప్తుంటాం. దీనివల్ల ఎంత ఎనర్జీ స్పెండ్ చేసామండి. ఇలాగా మనం వాడిని ఎందుకు చెప్తున్నాం మనకే తెలియట్లేదు. నేను ఆయన్ని అప్లిఫ్ట్ చేయాలనా, అలా చెప్తే నేను అప్లిఫ్ట్ అవుతానా అని ఆలోచిస్తే మన ఎనర్జీని మనం సద్వినియోగం చేసుకుంటాం. నాకు ఎలా చెప్తే నేను వింటాను, ప్రేమగా స్నేహపూర్వకంగా అభిమానంగా శ్రేయస్సు కోరే మనసుతో చెప్తే వింటాను, కైండ్ గా. అదేమీ లేకపోతే నేను ఎలా వింటాను, వాడు అంతే. నేను ఎలా అయితే ఇతరుల మాట వాడు కోపంతో చెప్తేనే వినను, వాళ్ళు మన మాట వినరు. ఎందుకంటే యా దేవి సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థిత, అన్ని భూతాలలో అంటే జీవులలో ఆమె ప్రజ్ఞారూపంలో ఉంది. ఎవరు ఆమె అంటే ఆ త్రిపురాదేవి, అంటే ఆ చైతన్య స్వరూపం. మనకంటే ఎవడు లెస్ కాదు, వాళ్ళు మనలాంటి స్థితి ఉన్న వాళ్ళే అని మనం గ్రహించాలి. అప్పుడు మనం ఎవరిని హర్ట్ చేయడానికి బాధపడతాం. అప్పుడు మన ఎనర్జీస్ కూడా చక్కగా వినియోగించుకుంటాం. అంత ఎనర్జీ వేస్ట్ చేయాలా ఆ విషయం చెప్పడానికి
క్రోధం, ద్వేషం, ఇవన్నిటికీ ఎంత ఎనర్జీ వెళ్ళిపోతుందండి. ఇలాగా మనం అన్ని జ్ఞానంతో చేస్తే ఎక్కడ ఎంత ఎనర్జీ స్పెండ్ చేయాలో అంతే చేస్తాం. మనం క్రోధంతో చెప్తే వాడు మారిపోతాడని, పైగా ఈగోయిస్టిక్ పీపుల్, అహంకారులు ఇలా మాట్లాడుతుంటారు, సెల్ఫ్ సపోర్ట్. నేను అలా చెప్పకపోతే వాడు ఎలా మారతాడండి అంటారు. ఎందుకు మారడు? క్రోధం వల్ల ఎవరు మారిపోతారు? ద్వేషం వల్ల ఎవరు మారుతారు? కానీ వీళ్ళకి అహం అలా చెప్తూ ఉంటుంది, నువ్వు కానీ ఇలా చెప్పకపోతే వాడి జన్మలో మారడు, వాడిని ఇంకా మార్చే ఫ్యాక్టర్స్ లేవని. ఎందుకు లేవు? ఈ విధంగా జ్ఞానంతో మన కర్మల్ని కూడా నియంత్రించుకోవచ్చు. వివేకంతో మన ఎనర్జీని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే. ప్రపంచ వ్యవహారముల యందు ఎక్కువ ఆసక్తి ప్రవృత్తి కలవానికి దుఃఖము కూడా అధికమే. అది ఎక్కువ ఆసక్తి ప్రపంచ వ్యవహారాల్లో ఉన్నవాడికి దుఃఖం కూడా ఎక్కువే. ప్రపంచ వ్యవహార ప్రవృత్తి ఎంతవరకు తగ్గించుకొనుచూ ఉన్నాడో అంత అధిక సుఖమును పొందుచూ ఉన్నాడు. అదే మామూలు వ్యక్తి కూడా ప్రపంచ వ్యవహారాల్లోని ప్రవృత్తి అంటే చెయ్యాలి అనే దాన్ని తగ్గించుకుంటూ ఉంటే ఆయన చాలా సుఖాన్ని పొందుతాడు. ఇప్పుడు మనం కోడి తోలికి రమ్మంటే కోటలో వ్యవహారాలన్నీ చూసినట్టు చేస్తాము. మనకి కోటలో సమాచారాలన్నీ ఎందుకు? కోడి తోలికి రమ్మన్నారు. అలాగే ఉద్యోగం చేయడానికి వెళ్తాం, అందరి విషయాలు జోక్యం కలగజేసుకుంటాం, వాళ్ళందరికంటే నేను గొప్పని చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ అవసరమా? ఉద్యోగం అనేది పర్ఫెక్ట్ గా చేసి వచ్చేస్తే చాలుగా. ప్రతి వాళ్ళకంటే నేను చాలా అధికం అని చెప్పుకుంటే గాని అజ్ఞానం వల్ల తృప్తి రాదు. నువ్వు పనికిరావు, నేను చాలా సమర్థుడిని, ఇలాంటి వాటి ఎంత ఎనర్జీ స్పెండ్ చేస్తున్నామండి మనం. అందుకే దుఃఖాలకి కారణం అవుతున్నాం. మనం దుఃఖాలు పొందడానికి మన కర్మే కారణం. ఈ విధంగా ఎంతైతే ప్రవృత్తిని తగ్గించుకుంటామో అంత సుఖపడతాం. ఎందుకు అనగా వృత్తి యొక్క వృద్ధి చేత దుఃఖ ప్రాప్తియు, వృత్తి రహితత్వము వలన సుఖ ప్రాప్తియు కలుగుచూ ఉన్నది. అదే కదా, ఈ వృత్తులు ఎక్కువగా ఉండడం వల్ల దుఃఖం, వృత్తులు తగ్గించుకోవడం రహితం పూర్తిగా లేకపోతే సుఖ ప్రాప్తి వస్తున్నాయి. అందుకని ప్రవృత్తిలో ఎక్కువగా ఉంటూ ఉంటే ఎనర్జీ లాసు, దుఃఖ ప్రాప్తి అన్నీ మనకు వస్తూనే ఉంటాయి. కానీ మనం కేర్ చేయము. మన వాసనాబలం ఎంతగా ఉంటుందంటే ఒక వ్యక్తిని బాధించడంలో ఉన్నంత తృప్తి మనం సుఖపడడంలో కూడా మనకు ఉండట్లేదు. అది అక్కడ ఆ వాసనలు అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి. ఇక తర్వాతి శ్లోకం 5వ శ్లోకానికి ముందు మాట. ఓకే. తృష్ణ సంపూర్ణముగా నశించిపోయిన పిమ్మట శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వములు కూడా ఇతనిని ఏమియూ చేయజాలవు అని నిరూపించుచూ ఉన్నారు. అది తృష్ణ అంటే తీవ్రమైన కోరికలు పూర్తిగా అంటే పోయిన తర్వాత ఆయనకి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు అతనేమి బంధించవు, బాధ పెట్టవు అని చెప్తున్నారు. ఇదం కృతమిదం నేతి ద్వంద్వైర్ముక్తం యదా మనః ధర్మ అర్థ కామ మోక్షేషు నిరపేక్షం తథా భవేత్. ఓకే. ఈ పనిని నేను చేసి తిని దీనిని నేను చేయలేదు అనేది ఈ ప్రకారముకు ద్వంద్వముల నుండి ఎప్పుడు మనస్సు విముక్తమగుచూ ఉన్నదో అప్పుడే అది ధర్మార్థ కామ మోక్షముల యందు ఆసక్తిని విడిచుచూ ఉన్నది. అంటే ఇక్కడ ఏంటి, ఈ పని నేను చేశాను, ఈ పని నేను చేయలేదు అనేదంతా కర్తృత్వం కదండి. కర్తృత్వాభిమానాన్ని వదిలేస్తూ ఉంటే మనస్సు ప్రశాంత స్థితికి వస్తుంది. అంటే నిజం చెప్పాలంటే ఇది ఎంతో అజ్ఞాన జనితం అండి. నేను చేశాను అంటే ఆ నేను బలం పెంచుకుంటాం. ఏమి ఇంకొకళ్ళు చేశారంటే తప్పేంటి అంటే చెప్తున్నా. అలా ప్రతి క్షణం కూడా ఇది నేను చేశాను, ఇంత గొప్ప పని, మళ్ళీ అదైనా నీచమైన పని అయితే నేను చేశానని ఒప్పుకో. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే కర్తృత్వాభిమానంతో మనం దుఃఖాల పాలవుతున్నాం. ఎందుకంటే ఆ నేను బలం పెంచుకున్నది ఆ మిథ్యా నేను కదండి. ఆ బలం పెంచుకునే ఏ పనైనా మనని అసలైనటువంటి జ్ఞానానికి దూరంగా చేస్తుంది,
అంతఃకరణ శుద్ధి లేకుండా చేస్తుంది. ఈ ప్రకారముగా సంపూర్ణ ద్వంద్వముల నుండి మరియు కోరికల నుండి ఎవడు విముక్తుడు అవుతూ ఉన్నాడో అతడే జీవన్ముక్తి సుఖమును అనుభవించుతూ ఉన్నాడు. అది ఎవరైతే అన్ని కోరికల నుంచి విముక్తుడై ఈ ద్వంద్వాలన్నీ అంటే నేను చేశాను ఇలాంటి అంటే ఇది మంచిది ఇది ఇలాంటి అన్ని ద్వంద్వాలంటే నేను వేరు అని అది మెయిన్. ఎన్నో ద్వంద్వాల్లో ఉన్నాము. అన్నిటి నుంచి విముక్తుడై జీవన్ముక్త స్థితిని అనుభవించగలదు. అంటే ఎంతవరకు అయితే ఈ కర్తృత్వాభిమానం అనేది ఉంటుందో అప్పుడు అక్కడ ఏంటండి కర్తృత్వాభిమానం ఉండగానే మిథ్యా స్థితి పెరిగిపోయింది. అంటే అసలు నేను శరీరాన్ని కానన్నప్పుడు నేను చేశానన్నది ఎలా మిగులుతుంది? అందువల్ల జీవన్ముక్తుడు ఇలాంటి వికారాలు ఏమీ లేకుండా సుఖంగా ఉంటాడు. లేదా నువ్వు జీవన్ముక్తుడు అయ్యావు కనుక ఇవన్నీ వదిలేసి సుఖంగా ఉండని కూడా మరొకసారి కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆయన. గురువు కదా అలా చెప్తూ ఉంటాడు అనమాట. అంటే తన శిష్యుడు ఎక్కడ పడిపోకూడదని భావనతో. గురువుకి శిష్యుడి మీద ప్రేమ తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ. అది మమకారం లేని మోహం లేని ప్రేమ. తల్లిదండ్రులకి పిల్లల మీద మోహంతో ఉన్న ప్రేమ ఉంటుంది. గురువుకి శిష్యుడు ఎంత ఆపదలో ఉన్నా తను ఏదో ఒక రకంగా తనే ఆపదను అనుభవించి మరి ఆ శిష్యుడిని ఆపదలోంచి తొలగిస్తాడు. ఆ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. అందుకే ఒక స్థితికి వచ్చిన శిష్యుడు పడిపోతే మొట్టమొదటి బాధపడేది గురువు. ఎందుకంటే అలాంటి స్థితి రాకుండా ఉండాలని ఆయన నిరంతరం కేర్ఫుల్ గా ఉంటాడు. అందుకే ఇక్కడ అష్టావక్రుడు పదే పదే ఆయన అలాంటి జ్ఞాన స్థితిని పొందినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు. ఓకే, తర్వాత శ్లోకం తలక ముందు మాట. అనిబిసెంట్ ఏమంటారు, ఒక్క విషయం, అనిబిసెంట్ ఏమంటారంటే మామూలుగా అజ్ఞానంలో ఉండి జ్ఞానం తొలగించుకుని ముందుకెళ్ళడంతో సులువుట, కానీ ఉన్నత స్థాయికి వెళ్ళి పడిపోయిన వాడు మళ్ళీ మీదకి వెళ్ళడానికి డబుల్ ఎఫర్ట్ చేసినా కష్టమేంట. అంటే ఒకసారి పడిపోయి మళ్ళీ మీదకి వెళ్ళడంటే చాలా కష్టతరమైన పనిట. అంటే ఒక స్థితికి వచ్చి వాళ్ళు ఏదో ఒక ఆకర్షణకి లోనై ఆ స్థితి నుంచి పడిపోయారు అనుకోండి, అటువంటి వాడు మీదకి వెళ్ళడం చాలా కష్టం అంటారు. ఓకే, చెప్పండి. సకామ పురుషుని కంటే నిష్కామి విలక్షణుడు అని చెప్పుతూ ఉన్నారు ఈ తర్వాత శ్లోకంలో. కామంతో నిష్కామిగా ఉన్నవాడే చాలా శ్రేష్ఠుడు. ఓకే, హేయోపాదేయత తావత్స్వం సార విటపాంకుర స్పృహ జీవతి యావత్ వై నిర్విచార దశాస్పదం. ఓకే, విచార శూన్య దశకు ఆస్పదీభూతమొకటయే తృష్ణకు నామాంతరము. కృష్ణకు నామాంతరము. మళ్ళీ ఒకసారి చదవండి. విచార శూన్య దశకు ఆస్పదీభూతం ఒకటయే కృష్ణకు నామాంతరము. అంటే విచార శూన్య స్థితికి అంటే ఆస్పదీకృతం ఉండడం అంటే ప్రయత్నం అందులో ఉండడమే మనం కృష్ణకి నామాంతరం. విచార శూన్య స్థితికి ఒక్కసారి చదవండి ఆ వాక్యం. విచార శూన్య దశకు ఆస్పదీభూతము ఒకటయే. కృష్ణకి నామాంతరము. అవునండి. అంటే తృష్ణకి వ్యతిరేకం అని చెప్పాలి. అంటే విచార శూన్య స్థితికి మనం ఆసక్తి చూపించామనుకోండి, అంటే అక్కడ ఏమిటి, కోరికేమీ లేదు విచార శూన్య స్థితిలో. అదే మనం
అంటే విచార శూన్యంగా ఉండడం అంటే కోరికలేమి అక్కడ ఉండవన్నమాట. అలాంటి స్థితి. మళ్ళీ అయినా నెక్స్ట్ లైన్ లో వాళ్ళు ఏమని ఆ ఉద్దేశంలో అంటున్నారో తెలుస్తుంది, చదవండి. ఎంతవరకు విచారణ జ్ఞానము కలుగదో అయితే ఇక్కడ భోగే విచారం చేయే అంటే ఆ, ఆలోచన కాదు, విచారణ. విచారణ లేకపోవడమే కృష్ణకి నామాంతరం అంటే మరో పేరు. విచారణ ఎప్పుడైతే లేదో, విచారం అంటే విచారణ అనేది తీసుకోవాలి ఇక్కడ. విచారణ ఎప్పుడైతే లేదో ఆ వ్యక్తి కోరికలతోటే ఉంటాడు. విచారణ వల్లనే తను తృష్ణని అధిగమించగలడు. ఎంతవరకు విచారణ జ్ఞానము కలుగదో భోగేశయే ఉత్పన్నమగుచూ ఉన్నదో అంతవరకు తృష్ణ పురుషుని విడువలేదు అని తెలుసుకొనవలయును. అది అంటే విచారణ అనేది లేకపోవడం వల్ల భోగేచ్ఛ అలా ఉంటూనే ఉంటుంది. అందువల్ల భోగాల పట్ల ఆసక్తి ఉన్నది అంటే ఏమిటండి, అతన్ని తృష్ణ విడవలేదు, ఇంకా ఇది అది అనుభవించాలన్న ఆసక్తి ఉంది. అందుకని విచారణ ఎప్పుడైతే లేదో అదే తృష్ణకి నామాంతరం అంటే ఇంకో పేరు. విచారణ లేకపోతే కామాలు, కోరికలు పెరుగుతూనే ఉంటాయి, భోగేచ్ఛలు పెరుగుతాయి. అందువలన తృష్ణాళువు అగువాడు జీవించి ఉన్నంత వరకు త్యాగగ్రహణములను చేయుచునే ఉండును. అది అంటే ఈ కోరికలు ఉన్నవాడు అంటే భోగాసక్తి ఉన్నవాడు జీవించున్నంత వరకు త్యాగాన్ని గ్రహణాన్ని, అంటే త్యాగం అంటే మీకు తెలిసిందే కదా, ఇవ్వడం, గ్రహణం అంటే పొందడం, ఈ రెండు పనులు చేస్తూనే ఉంటాడు. సంసార రూప వృక్షమునకు అంకురము తృష్ణయే. అదండి, సంసార రూప వృక్షానికి వేరేమిటి, కేవలంగా కోరికలు, తీవ్రతరమైన కోరిక. దాంట్లోంచి సంసారం అంతా మొదలైంది. చదవచ్చండి. ఉం. అయితే ప్రారబ్ధ రూప కర్మ వలన జీవన్ముక్త దశయందు గ్రహణ త్యాగముల యొక్క వ్యవహారములు కలిగినను జీవన్ముక్తునకు ఎట్టి హానియు లేదు. అదండి, జీవన్ముక్త దశ అంటే జీవన్ముక్తుడు కూడా త్యాగము గ్రహణము చేస్తున్నా ఆయనకి ఏ హాని లేదు. అంటే ఏదో పొందాలని చేయడు, పొందాలని తీసుకోడు. అంతేనా? మరొకసారి చదవండి. ప్రారబ్ధ రూప కర్మ వలన జీవన్ముక్త దశయందు గ్రహణ త్యాగముల యొక్క వ్యవహారములు కలిగినను జీవన్ముక్తునకు ఎట్టి హానియు లేదు. అదండి, అంటే ఆయనకి ప్రారంభం వల్ల త్యాగం చేయాల్సి వచ్చినా, ఏదైనా పొందాల్సి వచ్చినా, గ్రహణం అంటే పొందడం, ఆయనకి ఎలాంటి హాని జరగదు. కర్తృత్వమే లేదు ఆయనకి. నేను ఇది త్యాగం చేస్తున్నాను, నేను ఇది పొందుతున్నాను అన్న భావన లేదు, పొందాలి అన్న తృష్ణ లేదు. అందుకని అతనికి ఏ రకమైన ప్రభావము ఉండదు. తర్వాత శ్లోకం తనక ముందు మాట, 7వ శ్లోకం ముందు మాట. ఓకే. విషయముల యందు ఎప్పుడు రాగపూర్వక ప్రవృత్తి కలుగుచూ ఉన్నదో అప్పుడు ఉత్తరోత్తర విషయముల యందు రాగము ఉత్పన్నమగుచూ ఉన్నది అనియు, విషయముల యందు ఎప్పుడు ద్వేష దృష్టి కలుగుచూ ఉన్నదో అప్పుడు ఉత్తరోత్తర విషయముల యందు ద్వేష దృష్టియే కలుగుచూ ఉన్నది అని నిరూపించుచూ ఉన్నారు. అంటే విషయములలో ఉన్న ఒక రాగం వల్లే మిగతా విషయాల్లో కూడా మనకి ఇంకా ఇంకా రాగం ఉద్భవిస్తుంది. విషయముల ద్వేషం వల్లనే ఉత్తరోత్తరం అంటే తర్వాత దాంట్లోంచి వచ్చినటువంటి వాటిల్లో కూడా ద్వేషము వస్తూ ఉంటుంది. అంటే విషయాల్లో రాగం మొదలవుతే అలా అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది, ద్వేషం కూడా అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ప్రవృత్తౌ
జాయతే రాగో నివృత్తౌ ద్వేష ఏవహి నిర్ద్వందో బాలవద్ధి మానేవమేవ వ్యవస్థితః. ప్రవృత్తుల వల్ల రాగం ఏర్పడితే ఎప్పుడు విషయ భోగముల యందు దోషబుద్ధి కలిగినదో అప్పుడు విషయముల యందు రాగపూర్వక ప్రవృత్తి మరి కలుగదు. విషయముల యందు రాగపూర్వక ప్రవృత్తి మరి కలుగదు. ఎప్పుడు విషయముల యందు విషయ భోగముల యందు దోషబుద్ధి కలిగినదో. అది అంటే దోషబుద్ధి అంటే మనందరికీ తెలుసు, ఇవన్నీ దోషంతో కూడుకున్నాయి. ఎన్ని విషయ భోగాలు అనుభవించినా అవి దోషంతో ఉన్నాయి గనక మనకి దుఃఖమే వస్తుందని తెలిసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అవి అనుభవించాలని కోరరు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలని కోరుకున్నాం, మళ్ళీ మళ్ళీ తినాలని ఉంటుంది ఎంత చెప్పినా పెద్దవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ అన్నది నాకు హాని కలిగిస్తుంది, ఏదో టాన్సిల్స్ పెరుగుతాయి ఈ ఐస్ వల్ల మనకి. ఇప్పుడు చూడండి, భోజనానంతరం ఐస్ క్రీమ్ ఇస్తారు కదా, జఠరాగ్ని చల్లబడిపోతుంది. జఠరాగ్ని చల్లబడితే అరుగుదల తగ్గిపోతుంది. అది తెలిసిన వ్యక్తులు ఐస్ క్రీమ్ పట్ల ఆసక్తిని వదిలేస్తారు. అంటే దాంట్లో బుద్ధి మనకి తెలిస్తే దాని మీద ఆసక్తిని వదిలేస్తారు. అందుకని ఎప్పుడైతే విషయ భోగాల మీద దోషబుద్ధి, వాటిలో ఉన్న దోషబుద్ధి అర్థమైందో అప్పుడు అవి ఆయన వదిలేస్తాడు. రాగద్వేషాదిరహితుడైన జ్ఞాని బాలకుని వలె శుభాశుభ కర్మరహితుడై కేవల ప్రారబ్ధ కర్మ వశము వలన ఒకప్పుడు ప్రవృత్తి కలవాడైనప్పటికీ నివృత్తి కలవాడైనప్పటికీ రాగద్వేషాదులకు లోబడడు. ఒక్క పదం అర్థం కాలేదండి. రాగద్వేష తర్వాత రహితుడైన జ్ఞాని తర్వాత ఏంటి? మళ్ళీ ఈ స్టార్టింగ్ నుంచి అవుతుందండి. రాగద్వేషాదిరహితుడైన జ్ఞాని. ఒకసారి వినండి, అంతా చదివి మళ్ళీ ఆ పదం క్లియర్ గా చదవకపోతే మళ్ళీ చదవాల్సి వస్తుంది. అందుకని రాగద్వేష రహితుడైన జ్ఞాని బాలకుని వలె, అదే పాలకుని అనా, పాలకుని ఇందాకల నుంచి నాకు పాలకుని నిలబడి, అందుకే నేను మిమ్మల్ని మళ్ళీ చదవమన్నాను. అక్కడ అర్థం కుదరలేదు కదా పాలకుని వలె అంటే. అది ఇప్పుడు చదవండి. బాలకుని వలె అంటే అతను అన్ని పనులు చేసినా, నేను చెప్పేస్తాను, శుభాశుభం అంటే మంచి పనులు చెడ్డ పనులు ఆయన ఏం చేసినా, బాలుడు ఎలా అయితే ఏ పని చేసినా ఆయనకేవి వాటితో సంబంధం లేకుండా ఉంటాడు. అలాగే ఆయన కూడా మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా, చెడ్డని కాదు అక్కడ, అశుభం అని అంటే ఏ పని చేసినా ఆయనకి ఏ కర్మ అంటకుండా ఉంటాడు జ్ఞాని. ఈ విషయమున ఒక కథ కలదు, కథ చెప్తున్నారండి. ఒక రాజు ఒకప్పుడు విదేశమునకు వెళ్ళెను. అతనికి అచట 1 సంవత్సరము గడిచినది. ఇక్కడ ఆ రాజు భార్యవు రాణి తన భర్త ఆగమనపై, ఇక్కడ ఆ రాజు భార్య అగు రాణి తన భర్త ఆగమనకై నిరీక్షించుచు ఏమియూ తోచక, తన భర్త ఆగమమునకై అన్న అర్థము రాగమునకై అని వినబడింది. మరి మీరు ఆ పదం అక్షరం చదవండి. ఆగమమునకై అర్థం బట్టి నేను అనుకున్నాను. ఓకే, నిరీక్షించుచు ఏమియూ తోచక మేడపై అటు ఇటు తిరుగుచూ ఉండెను. ఇంకా ఆయన విదేశాలకు వెళ్ళాడు, తన భర్త విదేశాలకు వెళ్ళాడు అంటేనా. ఆయన రాక కోసం ఆవిడ ఏమీ తోచకుండా అటు ఇటు తిరుగుతోంది మేడ మీద. ఇంతలో అక్కడ యువ అవస్థలో ఉండు సుందరాకారుడుగు ఒక షరాబు ఆమె కంట పడెను. అలా ఆవిడ తిరుగుతూ ఉంటే
సుందరమైనటువంటి ఒక షరాబు ఆవిడ కనిపించేది. వానిని చూడగానే రాణికి వారిపై మనసు లగ్నమయ్యను. అది అర్థమైంది కదా, అతని పైన ఈమెకి మనసు లగ్నమైంది. వెంటనే రాణి తన చెలికత్తెను వానిని పిలుచుటకు పంపెను. అప్పుడు చెలికత్తెల్ని పంపించేది, ఆవిడ మహారాణి కదా, అతన్ని పిలువు అని చెప్పింది. చెలికత్తె వారిని పిలుచుకుని వచ్చను. రాణి వారితో సరస సల్లాపములు ఆడుచుడు ప్రారంభించను. చెలికత్తెలు పిలుచుకుని వచ్చారు. కొంతసేపు అవసరికి చెలికత్తె తొందరగా వచ్చి రాజుగారు వచ్చుచున్నారు అని చెప్పాను. అంటే రాణి ఆ షరాబును పిలిచి అతనితో సరసల్లాపాలు ఆడుతూ ఉంటే చెలికత్తె వేగంగా వచ్చి రాజుగారు వస్తున్నారని చెప్పింది. అప్పుడు ఆ యువకుడు భయముతో నన్ను ఎక్కడైనను దాచిపెట్టుము అని అనెను. అప్పుడు ఆ షరాబ్ ఏమన్నాడు, నన్ను ఎక్కడైనా దాచి, ఎందుకంటే రాజుగారు వస్తున్నారు కదా. రాణి వానిని పాయిఖానా దొడ్డి యందు దాచి ఉంచెను. ఇంతలో రాజు లోపలికి ప్రవేశించి నౌకరుతో తొందరగా నీళ్లు తీసుకురము, నేను పాయిఖానా దొడ్డికి పోవలసి ఉన్నది అని అనెను. రాజు కూడా వచ్చి తొందరగా నీళ్లు తీసుకురా, నేను పాయిఖానాకి వెళ్తానన్నాడు. ఆ షరాబ్ అని అక్కడే ఆవిడ దాచింది. నీళ్లు తెచ్చి నౌకరు ఇచ్చిన వెంటనే రాజు దొడ్డికి పోయాను. రాజా సాహెబ్కు విరోచనం అవుచూ ఉన్నందువలన ఆ మలము అంతయు దాని కింద దాగుకొని ఉన్న ఆ యువకుని శిరస్సు, ముఖము మొదలుకొని శరీరమునందు అంతటను అలముకొనెను. అంటే అప్పట్లో పాయిఖానాలు వేరేగా ఉండేవి అనమాట. అది మీకు తెలిసే ఉంటుంది, నేను టిట్లాగర్ లో చూశాను. అంటే వాళ్ళు చాలా కిందకు ఉంటుంది, అది దాంట్లో కలెక్ట్ చేసి పారేస్తారు. ఆయన ఆ కింద ఉన్నాడు గనక అతను విసర్జించిందంతా అతని మీద పడింది. ఆ యువకుని శిరస్సు, శరీరము, వస్త్రములు అన్నీ దుర్గంధముతో నిండిపోయాను. అప్పుడు ఆయన శరీరం, వస్త్రాలు అన్ని కూడా మరి ఇతని యొక్క మలం పడింది కదా, దుర్గంధంతో నిండిపోయాయి. రాజు తన పనిని ముగించుకొని పోయిను. రాజు ఏ పనితో వచ్చాడో ఆ పని. దాసి అప్పుడు ఆ యువకుని ఒక దుర్గంధపు సందులో నుంచి బయటకు పంపివేశాను. ఇప్పుడు దాసి ఆయన్ని దుర్గంధ సందులోంచి పంపించేసింది. పిలవడం మాత్రం రాజద్వారంలో పిలిచింది. ఆ యువకుడు నదికి పోయి స్నానము చేసి బట్టలు శుభ్రముగా ఉతుకుకొని మరల ఇంటికి పోయిను. ఆయన నదికి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతుకుని శుద్ధుడై ఇంటికి వెళ్ళాడు. రెండవ దినమున మరల రాణి దాసి ద్వారా అతని పిలువనంపెను. రెండవ రోజు మళ్ళీ రాణి దాసి ద్వారా అతన్ని పిలవడానికి పంపించింది. అప్పుడు ఆ యువకుడు దాసితో, ఒక్క దినము రాణి దగ్గరకు వెళ్ళి 5-10 మాటలు ఆడినంత మాత్రము చేతనే చదవండి. ఆమె సంబంధము కలిగినచో వాని గతి ఏమగునో నేను ఊహించలేకుండా ఉన్నాను. ఏంటండి, 5-10 మాటలు ఆడినంత మాత్రమే ఇట్టి గతి పట్టినది అనగా, కాదండి, మధ్యలో వినబట్టంలే. 5-10 మాటలు ఆడినంత మాత్రమే ఇట్టి గతి పట్టినది అనగా, నా శిరస్సు పైన రెండవ వాని మలము పడినది. ఇక ప్రతిరోజు ఆమె సంబంధము కలిగినచో వారి గతి ఏమగునో నేను ఊహించలేకుండా ఉన్నాను. బాగా చెప్పాడు. ఒక్కరోజు రాణి యొక్క కొన్ని మాటలు వినడానికి నేను వెళ్ళినప్పుడు
ఇలాంటి గతి నాకు పట్టింది, ఆ మలం నా మీద పడింది. మరి ఇంకా రెండో రోజు కూడా వెళ్తే ఇంకేం గతి వస్తుందో నేను ఊహించలేకపోతున్నాను అంటాడు. నేను ఆ పాయిఖానాదుడిని మరిచిపోలేదు, మరిచిపోజాలను, కావున నేను ఎన్నడూను మరి రాను అని చెప్పి పంపివేశాను. నేను ఇంకెప్పుడు రాను, నా అనుభూతి నేను మర్చిపోలేదు అని చెప్పాడు. ఈ విధముగా విషయములందు దోష దృష్టి కలవానికి మరల ఆ విషయములు అనుభవించవలను అనే కోరిక ఎన్నటికి పుట్టదు. ఇది అందుకు ఉదాహరణగా చెప్పారు. అంటే ఏదో రాణి గారు పిలుస్తున్నారు అనే ఒక కోరికతో వెళ్ళాడు, కానీ ఆయన వచ్చిన పనిష్మెంట్ అది ఆయనకి ఆ దోషం అర్థమైంది. అని మళ్ళీ మరోసారి వెళ్ళను, నిన్నటి దోషం ఇంకానే మర్చిపోలేదు. ఎలా అయితే అలాగే విషయాలన్నవి మనకి ఇలాంటి బాధని కలిగిస్తాయని తెలుసుకుంటే, దానిలో దోషాన్ని గుర్తు చేసుకుంటే దానిపైన మోహం రాదు, ఆ వాంఛ రాదు, తృష్ణ రాదు. అది బాగా ఉదాహరణ. అంటే విషయ దోషాల వల్ల ఎంత బాగుంటుంది, అలా విషయ దోషాలు ఉండడం వల్ల విషయాల మీదకి అనురక్తి రాదు, విషయ దోష జ్ఞానం మనకుంటే. అది బాగా చెప్పారు. తర్వాత 8వ శ్లోకం అండి. ఓకే. హాతుమిచ్చతి సంసారం రాగి దుఃఖ జిహాసయా వీతరాగోహి నిర్దుఃఖస్తన్నేపి న ఖిజ్యతి. విషయములందు రాగము కలవానికే విషయ సంబంధముకు దుఃఖములు కలుగును. ఆ దుఃఖములను ఎవరికైతే రాగం ఉంటుందో, అనుభవించాలి, వాటిలో మనం సుఖం పొందాలి అనే భావన ఉన్నదే రాగం కదా, అలాంటి వాళ్ళకే దుఃఖం ఎక్కువ కలుగుతుంది. ఆ దుఃఖములను తొలగించుకున్న ఇచ్చ కలవాడు ఒకటి చేతనే అట్టివాడు ఆ దుఃఖములను తొలగించుకున్న ఇచ్చ కలవాడు ఒకటి చేత అట్టివాడు సంసారమును కూడా విడుచుటకు ఇచ్చగించుచు ఉన్నాడు. అది అంటే అలాంటి దుఃఖాలేవి నాకు రాకూడదు అన్నవాడు విషయ ఇచ్చని వదిలేస్తాడు. అలాంటి వాడు సంసారాన్ని కూడా విడిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవడు రాగరహిత పురుషుడో అతడు సంసారమందు ఉన్నను దుఃఖమును పొందడు. రాగరహిత పురుషుడు, చూసారా, మీరు పురుషుడిని పూజ్యుడిగా వినపడింది. ఎవరైతే రాగరహితంగా ఉంటాడో ఆయన సంసారంలో ఉండలేడు. అంటే రాగమే సంసార బంధాల్లో పడేస్తుంది. ఈ విషయము పంచదశి యందు కూడా చెప్పబడినది. అదే ఇదే విషయం పంచదశిలో కూడా చెప్పబడింది. ఆ శ్లోకం ఇక్కడ రాస్తున్నారండి. ఓకే. రాగో లింగమబోధస్య చిత్త వ్యాయామ భూమిషు కుతో వై సాద్వలస్తస్య యస్యాగ్ని కోటరే తరోహో. ఏ చెట్టు యొక్క కోటరము అనగా తొర్రయందు ఉత్పన్నమగుచూ ఉన్నదో ఆ చెట్టు ఎన్నటికి పచ్చదనము కలిగి ఉండదు. ఏ చెట్టు యొక్క తొర్రయందు అగ్ని ఉత్పన్నమగుచూ ఉన్నదో. అగ్ని? అవునండి, అవునండి. ఓకే. ఆ చెట్టు ఎన్నటికి పచ్చదనము కలిగి ఉండదు. అంటే తొర్రలోని చెట్టు యొక్క తొర్రలో అగ్ని ఉత్పన్నం అవుతున్నది అంటే ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చదనంతో ఉండదు. తొర్రలో అగ్ని ఎప్పుడు ఉంటూ ఉన్నప్పుడు అటువంటి చెట్టు పచ్చటి ఆకులు ఇచ్చి పెరగదు. అట్లే ఎవని చిత్తమునందు అజ్ఞాన చిహ్నము ఉన్నదో అతడు ఎన్నటికి శాంతిని నొందజాలడు.
ఎవరి చిత్తంలో అజ్ఞానం ఉందో అతను ఎప్పటికీ శాంతిని పొందలేడు. తర్వాత శ్లోకం అండి. ఓకే. అంటే ఈ వాక్యం అందరికీ అర్థమైంది. అజ్ఞానం వల్లే శాంతి పోతుంది మనకి. అజ్ఞానం వల్ల భ్రాంతి, భ్రాంతి వల్ల శాంతి రహితం, రెండు జరుగుతున్నాయి. యస్యాభిమానో మోక్షేపి దేహేపి మమతా తథా నచ యోగి నవా జ్ఞాని కేవలం దుఃఖ భాగసౌ. నేను జ్ఞానిని, నేను త్రికాల దర్శినిని, నేను ముక్తుడను, ఈ ప్రకారము అభిమానము కలవాడు జ్ఞాని కాడు. అది అలాంటి అహంకారం, నేను జ్ఞానిని, నేను త్రికాల దర్శిని అని అలాంటి భావన, ఎక్కువగా నేను యోగిని, అలాంటి భావన ఉన్నవాడు నిజమైన జ్ఞాని కాదు. అంటే అక్కడ జ్ఞానికి అలాంటి అహంకారమే ఉండదు. నేను యోగాభ్యాసిని, నిత్యము దౌతి నేతి బస్తి మొదలగు క్రియలను చేయుచు ఉన్నాను అను అభిమానము కలవాడు యోగి కాడు. నేను రోజు ఇలాంటి దౌతి నేతి ఇలాంటి క్రియలన్నీ చేస్తున్నాను, యోగాభ్యాసం చేస్తున్నాను అని అలాంటి అభిమానం ఉన్నవాడు కూడా యోగి కాదు. ఇప్పుడు నేను భోజనం చేస్తున్నానని అభిమానం మనకు ఉంటుందా? అవన్నీ అలాగనే ఈ రకంగా జ్ఞానంతో ఆలోచిస్తే దేని మీద మనం గర్వించక్కర్లేదు. దేహాభిమానము మమత్వము కలవాడు జ్ఞాని కాజాలడు. అది మమత్వము అంటే నాది నా అన్న భావన ఉన్నవాడు, దేహాభిమానం ఉన్నవాడు ఎప్పటికీ కూడా జ్ఞాని కాదు. మమత్వం అంటే ఏమిటి? మిగతా మనుషుల పట్ల రాగం, అది వీళ్ళు నా, ఈ వస్తువు నాది, మనుషుల పట్లే కాదు వస్తువుల పట్ల నేను నాది అన్న భావాన్ని మమత్వంగా వాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు జ్ఞాని కాజాలరు. దేహాభిమానం ఉన్నవాళ్ళు, మమత్వ భావన ఉన్నవాళ్ళు జ్ఞాని కాజాలరు. మరి అట్టివాడు కేవలము దుఃఖభాజనుడే. అలాంటి వాడు దుఃఖంలో మునిగిపోతాడు. ఎలాంటి వాడు? అహంకార పూరితుడు, మమకార పూరితుడు, దుఃఖభాజనుడే అవుతాడు. దుఃఖ హేతువులకు అహంభావము మమత్వము నివృత్తి కానందున అట్టివాడు కేవలము దుఃఖియే అగును. అదే అంటే అతనికి మిగతా జ్ఞానం పొందిన దుఃఖానికి కారణమైన మమకారము అహంకారము నివృత్తి కాకపోతే అటువంటి వాడు దుఃఖే అవుతాడు. అనగా సర్వ విస్మరణము కలుగని వాడు జ్ఞాని కానేరుడు అని భావము. ఇక్కడ విస్మరణము అంటే మరిచిపోవడం అని కాదు, వదిలేయడం. ఇవన్నిటినీ వదిలేస్తేనే గాని ఆయన జ్ఞాని కాజాలడు. తర్వాత 10వ శ్లోకానికి ముందు మాట, సర్వ విస్మరణ ఉపాయము ఉపసంహరించుచు ఉన్నారు. అది సమస్తాన్ని త్యజించడానికి కావాల్సిన ఉపాయాన్ని చెప్తున్నారు. అంటే దాంతో ఉపసంహరిస్తున్నారు, అంటే కంప్లీట్ చేస్తారు కాబట్టి. హరో యజ్జుపదేష్టా తే హరిః కమలజోపి వా తదాపి నతవ స్వాస్త్వం సర్వ విస్మరణాధృతే. ఓ జనక, నీకు సాక్షాత్ ఆ ఈశ్వరుడే వచ్చి ఉపదేశించని లేక ఉపదేశించుటకు ఆ విష్ణువు కాని బ్రహ్మదేవుడు కాని రాని విద్యాత్యాగము చేయనంత వరకు సుఖము కాని
విషయ త్యాగము. విషయ ఓకే. త్యాగము చేయనంత వరకు సుఖము కాని, శాంతి కాని, ఆనందము కాని లభించదు. అంటే సాక్షాత్తు బ్రహ్మ వచ్చినా, విష్ణుమూర్తి వచ్చి మనకి ఉపదేశించినా, ఆ ఉపదేశం ఎంత మహానుభావుడు చేసినా సరే, మనం ఆ ఉపదేశం విని విషయత్యాగం చెయ్యనంత వరకు ఆయనకి సుఖం రాదు. విషయత్యాగం చెయ్యకపోతే వైరాగ్యము రాదు, సుఖము రాదు. వైరాగ్యం వల్ల విషత్యాగం చేస్తాము. అంటే విషయత్యాగం చెయ్యాలి. ఇప్పుడు మనం కూడా అదే మాట్లాడుతున్నాం. ఎంత గొప్పగా ఎన్నిసార్లు చదివినా అది మనం జీవితంలో ఇది నిత్యం కాదని, ఇవన్నీ మన ఇబ్బంది పెట్టేవే అని తెలిసి విషయత్యాగం చేస్తేనే వాటి దోషాలు గుర్తుపెట్టుకుని అప్పుడు మాత్రమే సుఖవంతులం అవుతాం. లేకపోతే ఆ జ్ఞాన ప్రాప్తికి అర్హులం కూడా అవ్వం. సుఖము రాదు, జ్ఞాన ప్రాప్తి రాదు. ఆత్మతత్వోపదేశమునకు పూర్వము విషయములను త్యజించుట మిక్కిలి అవసరమై ఉన్నది. ఆత్మతత్వోపదేశం అంటే ముందే వ్యక్తి విషయాలని వదిలేయడం అన్నది చాలా అవసరం. విషయత్యాగం చేయని వాడికి ఆత్మతత్వ ఉపదేశము అసలు అర్థం అవ్వదు, అంటే అంటది. ఇది 16వ ప్రకరణము సంపూర్ణము. ఇక్కడితో అయింది. అంటే మనకి ఏం తెలిసిందండి, మనకి ఎంత గొప్పవాడు బోధించినా, ఎంత గొప్ప గ్రంథం చదివినా విషయ త్యాగం చెయ్యనంత వరకు ఆత్మజ్ఞానం అన్నది మనకి అంటది, అంటే అది కలగదు. విషయ త్యాగానికి అంత ఆవశ్యకత ఉంది. ఇక్కడ నెక్స్ట్ ప్రకరణం స్టార్ట్ అవుతోంది. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఏమైనా ఉంటే ఏదైనా అడగచ్చు. లక్ష్మి, ఈ 16వ ప్రకరణంలో ఇందులోను 10 శ్లోకాలే ఉన్నాయి. నా దగ్గర ఒక ఇంగ్లీష్ పుస్తకం ఉంది కదా, అందులోను 11 శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకం ఏదో చదువు మిస్ అయిపోయింది. 6వది అన్నమాట. చదవనా? మధ్యలో శ్లోకం ప్రయత్నిస్తాను. హిందీలో ఉంది, సంస్కృతం అది. 6వది చదవనా? చదువు. అదే దేవనాగరి. విరక్తో విషయ ద్వేష్ట రాగో విషయ లోలుపః గ్రహమోక్ష విహీనస్తు న విరక్తో న రాఘవాన్. మీనింగ్ ఉందా? ఎందుకంటే కొన్ని పదాలు మరోసారి చదవమంటే చదువుతాను. ప్రాబ్లం వల్ల బాగానే చదివే నువ్వు చదివితే కొన్ని పదాలు ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వేరేగా మరొక్కసారి చదువు. విరక్తో విషయ ద్వేష్ట రాగి ఒకసారి నాట్ రాగో రాగి విషయ లోలుపః గ్రహమోక్ష విహీనస్తు న విరక్తో న రాఘవాన్. అంటే విరక్తుడు అంటే విషయ వస్తువులు వదిలిన వాడు విరక్తుడు మాత్రమే ఆయన జ్ఞాని అవుతాడు. కానీ ఇది విషయాసక్తి ఉండి రాగాలి వాడు అవలేడు అని చెప్తాడు. ఏదైనా మీనింగ్ ఉంటే చదువు. The one who has aversions for sense objects is called non-attached. The one who has aversion. Okay. Aversion for sense objects. అంటే ఇంద్రియ సుఖాల మీద విరక్తి కలిగిన వాడు is called non-attached.
అతను దేనితోటి సంబంధం లేకుండా సంఘాన్ని వదిలేశాడు అనమాట, అసంగుడయ్యాడు. The one who hankers after them is called sensual. SEN Sensual. SENSU. Sensual. Yeah. సెన్షువల్ అంటే ఎవడైతే ఇంద్రియ ఆసక్తులన్నీ వదిలేసాడో ఆయనే అసంగుడు, వైరాగి. ఎవడైతే ఇంద్రియ సుఖాలన్నిటి పట్ల ఆసక్తి ఉన్నవాడో ఆయన బంధితుడుగా ఉంటాడు, అంటే విషయాసక్తి సహితుడుగా ఉన్నాడు. అది ఆ శ్లోకం ఇక్కడ లేదా? But who doesn't accept or reject, but he, one minute, but he who doesn't accept or reject is neither non-attached nor sensual. అది అంటే దాని పట్ల ఆకర్షణ వికర్షణ బంధ స్థితి లేనివాడికి ఆయన ఈజ్ నైదర్ అటాచ్డ్, అంటే ఆయన దాని పట్ల బంధము లేదు, అంటే వాటి పట్ల ఆసక్తి లేని వాడికి అదే విధంగా ఆయన ఇంద్రియ లోనుడు కాదు. అంటే మనకు అర్థమైంది కదా, ఇది ఏంటంటే విషయం క్లియర్ గానే ఉంది. ఎవరైతే వాటి పట్ల ఆసక్తి ఉంటాడో ఆయన ఆ ఇంద్రియ లోనుడు. ఎవరైతే వీటి పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడో ఆయన అసంగుడు, ఏ రకమైన బంధము లేకుండా ఉంటాడు, అటాచ్మెంట్ లేదు. ఓకే, అయితే ఈ అధ్యాయం ఎన్నోదండి? ద వన్ ఇంకా ఉందా? The man of wisdom, just 2 sentences. Okay. The man of wisdom has to rise above the acceptance or withdrawal from the objects of the senses and the phenomenal world. అంటే ఆయన రాగ విరాగాలు లేకుండా ఎవరైతే ద మ్యాన్ హూ హ్యాస్ అటైన్డ్ ఏమిటి ద మ్యాన్ హూ ఓకే the man of wisdom has to rise above the acceptance of or withdrawal from the objects of senses and the phenomenal world. జ్ఞాని అయిన వాడు వీటి పట్ల అనురాగము కలగడు, విరక్తి లేకుండా, అలాగే ఈ ప్రాపంచిక విషయాలలో కూడా, అంటే ప్రపంచం పట్ల కూడా ఆయనకు అనురాగము లేదు, విరక్తి లేకుండా జీవిస్తాడు. రెండూ లేదు, అంటే అనురాగము లేదు, అలా అని ద్వేషము గాని విరక్తి గాని, అంటే విరక్తి అని కాదు అక్కడ పదం ఏంటంటే వాటితోటి బంధము లేకుండా అనురాగము లేదు, వాటి పట్ల ద్వేషము లేదు, అలా జీవిస్తాడు. ఓకే, దీంతో ఎన్ని అధ్యాయాలు అయ్యాయండి? ఎన్ని ప్రకరణాలు? ఆంజనేయమూర్తిగా 17 16 అయ్యాయా? ఓకే, అంటే ఒకసారి రిపీటెడ్ గా మనకి ఏం చెప్తున్నారండి? విషయాసక్తి, విషయ వాసనలు, ఇంద్రియ సుఖాల ఆసక్తి మనం జ్ఞాని అయిన వాడు పోగొట్టుకోవాలి. పోగొట్టుకోకపోతే ఆత్మజ్ఞానం సంభవించదు. అంటే అక్కడ శుద్ధ అంతఃకరణం అయిపోవాలి. శుద్ధ మనసు రావాలంటే ఇక్కడ ఏమిటి అడ్డుతున్నా? శుద్ధం అంటే ఏమిటి? శరీరాన్ని అయితే సోపుతో శుద్ధం చేసుకుంటాం, మరి మనస్సుని ఏమిటి? విషయాసక్తులన్నీ పోవాలి. విషయాసక్తి రహితుడై పరిశుద్ధ అంతఃకరణం రావాలంటే ఒక ఉపాయం ఏమిటి అంటే సాంఖ్యయోగంలో మనకి చెప్పారు, నిష్కామ కర్మ ద్వారా మనస్సు శుద్ధి చెందుతూ ఉంటుంది. ఒకటి, విషయ వాసన ఆసక్తిని మనం వదిలేస్తూ ఉండాలి. ఈ నిష్కామ కర్మాన్ని చేస్తూ ఉంటే మనిషికి ఒక రకమైన అందుకని ఆచరిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి, విషయాసక్తులు కూడా పడిపోతాయి. ఎందుకంటే ఆ నిష్కామ కర్మలో ఉన్న ఆనంద స్థితిలోంచి, అంటే అది
చేస్తూ ఉన్న స్థితిలో మిగతా వాటి మీద మనకి ఆసక్తి ఉండదు, విషయ భోగాలు అనుభవించాలని అవి. అందుకని మొత్తం విషయాసక్తి ఇంద్రియ ఆసక్తులు లేనిప్పుడు మాత్రమే అటువంటి జ్ఞానికే ఆత్మ జ్ఞానానికి అర్హుడవుతాడు. అది ఈ చాప్టర్ అంతా మనకి చెప్పారు. 17వ ప్రకరణం అండి. ఓకే. తత్వజ్ఞ స్వరూప వింశతికము. బ్రహ్మ విద్యందు ఎల్లరకు ప్రవృత్తి కలుగుటకై మరియు ఆత్మజ్ఞాన ఫలమును చూపుటకై మొదట ఆత్మజ్ఞాని లక్షణమును చూపుచూ ఉన్నాడు. అది అంటే ఇప్పుడు ఆత్మజ్ఞాని లక్షణాలు ఇందులో అంటే మనకి ఆత్మజ్ఞాన ఫలితము తత్వజ్ఞాన ఆసక్తి రావడానికి ఆత్మజ్ఞాన జ్ఞాని లక్షణాలు చెప్తున్నారు. తేన జ్ఞానఫలం ప్రాప్తం యోగాభ్యాస ఫలం తథా తృప్తః స్వచ్ఛేంద్రియో నిత్యమేకాకీ రమతేతు యః. ఎవడు విషయ భోగములను విడిచి తనలో తానే తృప్తుడై ఉండునో అతడే ఆత్మజ్ఞాన ఫలమును యోగాభ్యాస ఫలమును పొందుచూ ఉన్నాడు. అది అంటే ఎవడైతే తనలో తానే ఏకాకి అంటే అర్థం ఏంటండి, ఆయనకి ఎవ్వరు ఏ ఆబ్జెక్టు అక్కర్లేదు తను తృప్తిగా సుఖంగా ఆనందంగా ఉండడానికి. అటువంటి వ్యక్తి తనలో తానే నిత్య తృప్తుడై నిత్యానందుడై ఉంటాడో అటువంటి వ్యక్తుడే ఆత్మజ్ఞాన ఫలాన్ని పొందాడు అని చెప్పగలం. యోగాభ్యాస ఫలమును పొందుచూ ఉన్నాడు. యోగాభ్యాసం గాని ఆత్మజ్ఞాన ఫలం. ఎవని ఇంద్రియములకు ఇక్కడ మనందరికి యోగము అనగానేనండి ఆ యోగాసనాలు గాని లేకపోతే కూర్చుని ధ్యానం చేయడం అని గాని కాదు. ఇక్కడ యోగాభ్యాసం అనడం ఇక్కడ ఏమిటంటే యోగం ఏమిటి, తాను పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నాను, ఇంకా జీవాత్మ అంటూ ఏమీ లేదు, దాన్ని కూడా యోగం అని అంటారు. అటువంటి స్థితిలో ఉన్న వాడికి మాత్రమే ఇలాంటి రకమైన తనలో తాను తృప్తిగా అంటే చూసారు కదా అక్కడ ఏకాకి అవ్వడం అంటే ఏంటి, అక్కడ ఏకాకి అంటే అందరూ ఎలిమినేట్ చేసేయడం అని కాదు, ఆ భావనే ఉండదు, తాను తనలో తానే రమిస్తూ ఆనందంగా ఉంటాడు అన్నమాట. ఎవని ఇంద్రియములకు విషయ భోగ కామనాలేశము కూడా లేదో అట్టివాడే స్వచ్ఛేంద్రియములు కలవాడు. అది విషయ భోగ కామన ఎవడి ఇంద్రియాలకి లేదో అతన్నే స్వచ్ఛమైన ఇంద్రియాలు కలవాడు అంటాం. అంటే ఇంద్రియాలు అని అక్కడ అర్థం ఏంటి, అక్కడ కామభోగం యొక్క వాంఛ లేదు, అటువంటి ఇంద్రియాలే ఆయనకి స్వచ్ఛేంద్రియాలు అని వ్యవహరిస్తున్నాం. అంటే జ్ఞాని అలాంటి స్థితిలో ఉంటాడు. ఎవడు నిత్యము ఏకాకిగా సంచరించుచూ ఉన్నాడో అతడే ఆత్మయందు నిలకడ కలవాడొకచూ ఉన్నాడు. ఆత్మయందు నిలకడ కలవాడు అగుచూ ఉన్నాడు. అది అంటే అలా ఏకాకిగా ఒంటరిగా ఉంటూ ఆనందంగా ఉంటున్నాడో అతనే ఆత్మలోని నిలకడ అంటే స్థిరంగా ఉంటుంది, ఆత్మతత్వంలో స్థిరంగా ఉన్నవాడు. దత్తాత్రేయ మునీంద్రుడు కూడా ఈ విషయమై ఇట్లు చెప్పాను. దత్తాత్రేయ మునీంద్రుడు అంటే మన త్రిపుర రహస్యంలో కావాలి, ఇంకా ఏమి రాశాడో మనకు తెలియదు, అయినా దత్తాత్రేయ మునీంద్రుల వారు కూడా ఇలా చెప్పారు. ఇక్కడ ఒక శ్లోకం ఉందండి. వాసో బహూనాం కలహో భవేద్వార్త ద్వయోరపి ఏకాకి విచలేద్విద్వాన్ కుమార్యా ఇవ కంకణః. ఒకానొకడు సన్యాసి ఒక బ్రాహ్మణ గృహమునకు భిక్ష కొరకు వచ్చెను. అదే సమయమున ఆ ఇంటికి వివాహము నిమిత్తమై కన్యను అడుగుటకు పెద్దలు అరుగుదించిరి. అప్పుడు ఆ కన్యక తప్ప ఇంటి వారెవరునూ లేరు.
వారిని సత్కరించుటకు అనగా భోజనాదులు తయారు చేయుటకు ఇంటి వద్ద బియ్యము లేకుండెను. తల్లిదండ్రులు వచ్చే వరకు ఉండినా ఆలస్యమగును అని ఎంచి తానే స్వయముగా ధాన్యము దంచి బియ్యము చేయుటకు మొదలుపెట్టెను. అయితే ఆమె దంచుచూ ఉన్నప్పుడు తన చేతి అందున్న గాజులు గల్లు గల్లు అని శబ్దించుచూ ఉండెను. ఇది వినినచో పెండ్లి పెద్దలు వీరు ఏ పూటకి ఆ పూట దంచుకొని జీవించు నిరుపేదలు అని తలంతురేమో అని వారికి ఆ అనుమానము కలగకుండా ఉండుటకై తన చేతి అందరి గాజులను ఒక్కటొక్కటిగా తీసివేయుటకు మొదలెడి అన్నింటినీ తీసివేసి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజును మాత్రమే ఉంచెను. అప్పుడు ఇంటి ధ్వనియు లేకుండా అంటే అక్కడ సన్యాసి ఒకడు వచ్చాడు. అదే టైంకి ఆ ఇంట్లో అమ్మాయిని చూడడానికని పెళ్లివారు వచ్చారు. కానీ అప్పటికి తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆ అమ్మాయి ఒక్కరితే ఉంది. కానీ తల్లిదండ్రులు వచ్చే వరకు కూర్చుంటే వీళ్ళకి భోజనం అది ఆలస్యం అయిపోతుందని, ఇంట్లో బియ్యం లేవని ఆమె ధాన్యాన్ని దంచుతుంది. దంచేటప్పుడు ఆమె వేసుకున్న గాజులు గల్లు గల్లు అంటున్నాయి. అప్పుడు ఆమెకే ఒక ఆలోచన వచ్చింది. ఈ విషయం వింటే, ఈ గల్లు గల్లుని సౌండ్ వింటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి డబ్బులు లేవు, ఏ పూట ధాన్యం ఆ పూట దంచుకుని తింటారని భావించింది. అందుకని ఆమె ఏం చేసింది, ఆ గల్లు గల్లని సౌండ్ రాకూడదని ఒక్కొక్క గాజుని తీసేసి ఒక్క గాజు మాత్రమే ఉంచుకుని దంచుతోంది. ఆ ఒక్క గాజు వల్ల సౌండ్ రాదు కదా. ఇదంతయు కనిపెట్టి చూచుచూ ఉన్న సన్యాసి, ఆహా, ఇప్పుడు నేను మంచి గుణపాఠము చూసి తిని. అనేక మంది కలియుడు చోట తప్పక జగడములు కలుగును. ఒక్కరొక్కరే ఏకాంతముగా ఉన్నచో మరి ఎట్టి కలహములు పొడసూపవు. ఇప్పుడు ఆ సన్యాసి అనుకున్నాడు, ఆయనకి ఒక పాఠం వచ్చింది. ఎంతో మంది కలిస్తే జగడాలు వస్తాయి, అంటే ఎన్నో గాజులు కలిస్తేనే సౌండ్ వచ్చింది. ఒక్కరే ఉంటే ఏ జగడం లేదు కదా అని ఆయన జ్ఞానం నేర్చుకున్నాడు. ఇట్లని నిశ్చయించుకొని ఆ సన్యాసి తన ఆశ్రమమునకు పోయెను. ఇలా గట్టిగా నిశ్చయించుకుని అతను తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కావున జ్ఞాని అగువాడు కుమారి యొక్క గాజుల వలె ఏకాకి అయి ప్రపంచమున సంచరించవలయును. అదండి, అందుకే సాధారణంగా జ్ఞానులు ఎక్కువ మంది ఒక దగ్గర ఉండరు. అతను ఏం చేయాలి, జ్ఞాని అయిన వాడు ఏకాకిగా ఉంటూ సంచరిస్తూ ఉండాలి. ఎందుకంటే నలుగురితో కలిస్తే, ఇలాగా కొంచెం మంది పక్కన ఇద్దరితో కలిసినా చాలు, అక్కడ వాద ప్రతివాదాలు దెబ్బలాటలు అన్ని వస్తూ ఉంటాయి. అందుకని జ్ఞాని అయిన వాడు ఎప్పుడు ఏకాకిగా సంచరిస్తూ ఉండాలి. గాజుల ధ్వని ఇంత చేస్తోందని చెప్పడానికి కథ చెప్పారు. జీవన్ముక్తిని కోరువాడు ఏకాకి అయ్యే ఉండవలెను. అది ఎవరైతే జీవన్ముక్తిని కోరుతారో వాళ్ళు ఏకాకిగానే ఉండాలి. వాళ్ళకి ఏకాకిగానే ఉండాలనిపిస్తుంది కూడా. కావున సన్యాసి అనేక జనుల మధ్య ఉండుటను సంగమమును నిషేధించవలేను. అందుకే సాధారణంగా సన్యాసిని ఎంతో మంది జనులలో ఉండొద్దని, ఏకాకిగా ఉండమని చెప్పడానికి కారణము ఇదే. అంటే సన్యాసి ఇలాంటి వాటిల్లో పడకుండా నిరంతర వైరాగ్యంతో ఉండడానికి అవకాశం దొరుకుతుంది ఏకాకిగా ఉంటే. ఈ విషయమై దక్ష స్మృతి ఇట్లా చెప్పుచున్నది. దక్ష స్మృతి ఇలా చెప్తుంది. ఆ శ్లోకం ఇక్కడ ఉందండి, దక్ష స్మృతిలో ఉన్న శ్లోకము. త్రయో గ్రామ సమాఖ్యాత ఊర్ధ్వంతు నగరాయతే నగరం హి న కర్తవ్యం గ్రామో వా మైథునం తథా. నగరం కిమ్ న కర్తవ్యమన కీర్తి మీదన బొట్టుందా?
చెప్పుందా? నగరం హి, హా గుడిస్తే హి, హీ నా నగరం హీ. కర్తవ్యం. ఓకే, నా కర్తవ్యం. ఏతత్రయం తు కుర్వాణః స్వధర్మాచ్యవతేతి రాజవార్తాది తేషాం తు భిక్షా వార్తా పరస్పరం. ఎక్కడ ముగ్గురు భిక్షువులు కలుసుకొనుచు ఉన్నారో అక్కడ అది గ్రామం అగుచు ఉన్నది. ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నచో అది నగరం అగుచు ఉన్నది. ఓకే. కావున బుద్ధిమంతులకు వారు నగరమును కాని గ్రామమును కాని చేరరాదు. అది ముగ్గురు భిక్షువులు ఉంటే గ్రామం అవుతుంది, ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే నగరం అవుతుందా? అయితే అవునండి. గ్రామాన్ని కానీ నగరాన్ని కానీ బుద్ధిమంతులైన వాళ్ళు చేరరాదు అన్నారు. అంటే ఎక్కువ మందితో కలవకూడదు అని. ఏమీ లేదు, ఇది మనందరికీ తెలుసుందే. ఎక్కువ మంది ఉంటే భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, వాదాలు వస్తూ ఉంటాయి, ద్వేషం, ప్రేమ, అన్ని రకాల గుణాలు మొదలవుతాయి. అందుకని ఇలాంటి నిషేధం పెట్టారనమాట. మరియు రెండవ వానితో కూడా కలిసి ఉండరాదు. ఒక్కరితోటి కూడా ఇంకొక మనిషితో కూడా కలిసి ఉండకూడదు అంటున్నారు. ఒంటరిగానే ఉండవలేను. ఎవడు గ్రామమును కాని నగరమును కాని మిథునమును కాని కలిగి ఉన్నాడో, అనగా ఇద్దరితో కాని ముగ్గురితో కాని అంతకు ఎక్కువ మందితో కాని సంబంధము కలిగి ఉండునో అతడు తన ధర్మము నుండి తప్పక జారిపోవును. అది అంటే ఇది సన్యాసి అయిన వాడు ఇలాంటి ఇద్దరితో కానీ ముగ్గురితో కానీ అంతకంటే ఎక్కువ మందితో కానీ కలిసి ఉంటే తన ధర్మం నుంచి అతను జారిపోతాడు. అంటే ధర్మాన్ని తను అనుష్ఠించలేడు. అందువల్ల వాళ్ళని ఏకాకిగా ఉండమంటారు, ఒక్కడిగానే ఉండరు. కానీ ఎక్కడికైనా అందుకే సాధారణంగా సన్యాసులు 10 మంది ఉండరు, ఒక్కడిగానే ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక శ్లోకం ఉందండి. సత్కారమాన పూజార్థం దండ కాషాయ ధారణ స సన్యాసి న వక్తస్వ న వక్తవ్య సన్యాసి జ్ఞానతత్పర. జనుడు సత్కరింతురు అని, గౌరవింతురు అని, పూజింతురు అని తలంచి ఎవడు సన్యసించుచు ఉన్నాడో, అనగా కాషాయ వస్త్ర దండ కమండలాదులను ధరించుచు ఉన్నాడో అతడు నిజమైన సన్యాసి కాదు. మాటలో చెప్పాలంటే గెటప్, మనం ప్రజెంట్ గెటప్ అంటున్నాం కదా, అందరూ నన్ను గౌరవించాలని సన్యాస దుస్తులు వేసుకున్నవాడు, కమండలం అలాంటివన్నీ పట్టుకున్నవాడు అంటే ప్రజలు తను గౌరవించాలని, అతడు నిజమైన సన్యాసి కాదు. ఎవడు ఆత్మజ్ఞాని పరాయణుడై ఏకాకి అయి వాసనారహితుడై ఉంటూ ఉన్నాడో అతడే శాంతిని పొందుచూ ఉన్నాడు, ఇతరులు పొందజాలరు. అది ఎవరైతే ఆత్మజ్ఞాన పరాయణులు అవుతున్నారో, శాంతిగా ఉంటున్నారో, ఇలాంటి అన్ని లక్షణాలు కలిగి ఉన్నవాడే అంటే ఆత్మజ్ఞాన పరాయణుడై తర్వాత ఏకాకి అయి అతను మాత్రమే శాంతిని పొందుతాడు. అంటే ఆత్మజ్ఞానంతో ఉండి ఏకాకిగా ఉండి ఇంద్రియ మనోనిగ్రహాలు కలిగి విషయవాసనలు ఏమీ లేకుండా అప్పుడు మాత్రమే ఆయన శాంతిని పొందుతూ ఉంటాడు. ఇతరులు పొందజాలరు. ఈ మొదటి శ్లోకం ఇప్పటితో పూర్తయింది. రెండవ శ్లోకం. న కదాచిజ్జగత్యస్మిన్ సత్వజ్ఞో హంత కిజ్యతి యత ఏకేన తేనేదం పూర్ణం బ్రహ్మాండ మండలం. ఓ శిష్య, ఈ బ్రహ్మాండ మండలమునందు తత్వజ్ఞుడు వాడు ఒకప్పుడును దుఃఖమును పొందడు.
ఎందుకు అనగా ఈ బ్రహ్మాండమంతయు పూర్ణుడనై నేనే వ్యాపించి ఉన్నాను అని అతడు నిశ్చయించుకొని ఉన్నాడు. ఈ మొత్తం బ్రహ్మాండంలో తత్వజ్ఞుడైన వాడు ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందడు. ఎందుకంటే అది మనం ఎప్పుడైతే తత్వజ్ఞుడు జ్ఞాని అయిన వాడు ఇదంతా నేనే ఇదంతా చిదాత్మ స్వరూపం అని తెలుసుకుని నిశ్చయ జ్ఞానంతో ఉంటాడు కనుక ఆయన ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందడు. దుఃఖము దేని నుండి కలుగును? రెండవ వస్తువు నుండి. రెండవ వస్తువే లేనప్పుడు మరి దుఃఖము దేని నుండి కలుగును? అది అంటే ఆయనకి దుఃఖం దేని నుంచి కలుగుతోంది? రెండు ఉంటేనే కదా దుఃఖం కలగాల్సింది. భయం గాని దుఃఖం గాని రెండో వస్తువు ఉంటేనే కలుగుతాయి. రెండవది లేదు. ఒకటే చిదాత్మ స్వరూపంగా అద్వితీయంగా ఒక్కటే ఉంది. అద్వైతం అంటే ఒక్కటే ఉన్నారని. అటువంటిప్పుడు ఆయనకి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి నుంచి వస్తుంది? వేరే వస్తువే లేదు కదా. తర్వాత శ్లోకం. నజాతు విషయాపి స్వారామం హర్షయంతమి సల్లకి పల్లవ ప్రీతి మివేభం నింబ పల్లవాహ. ఎవడు తన ఆత్మయందు రమించుచు ఉన్నాడో అతనికి ఆత్మారాముడు అని పేరు. ఆ ఆత్మారాముడు విషయములు ప్రాప్తించటం వలన కాని విషయానుభవముల వలన కాని ఒకప్పుడును సంతోషమును పొందడు. విషయమును ప్రాప్తించటం వలన కాని విషయ అనుభవముల వలన కాని. ఓకే, అంటే ఆత్మారాముడు అంటే ఆత్మలోనే తృప్తిగా ఆనందంగా ఉన్నవాడని అర్థం. అటువంటి వాడు విషయాలు ప్రాప్తించినా విషయాలు అనుభవిస్తున్నా ఏనాడు కూడా ఆయన ఆనందాన్ని పొందడు. ఎందుకంటే ఆయన ఆనందంగా అంతర్గతంగానే ఆనంద స్థితిలో ఉంటాడు. ఆయనకేమో విషయ సుఖాలు ప్రాప్తించినా వాటిని భోగించడంలో గాని ఆయనకి ఏ రకమైన ఆనందము ఉండదు. ఇక్కడితో ఇంకా ఉందా? విషయములు తుచ్చములని తలంచుట వలన అనగా విషయజన్య సుఖములు క్షణికములు అని తెలుసుకొని అందువలన విషయ భోగములు అతనిని సంతోషపరచజాలవు. అది అంటే విషయ భోగాల వల్ల వచ్చినటువంటి సుఖములు క్షణికములు, కొంతసేపే ఉంటాయి, అవి పర్మనెంట్ కాదు అనేది తెలియడం వల్ల ఆయన అటువంటి సుఖం వైపు వెళ్ళడు. తాను అనంత సుఖంలో ఆనందంగా ఉన్నాడు. అటువంటి వాడు క్షణికమైన సుఖాల వైపు ఆసక్తే చూపెట్టడు. అది ఆత్మారాముడు అన్నవాడు అంటే అలా ఉంటాడు. ఎప్పుడు తనలోనే తాను ఆనందిస్తూ రమిస్తూ ఉంటాడు. తనలోనే తను రమించేవాడిని ఆత్మారాముడు అంటాం. ఆయన మరి విషయ సుఖాలు అన్నవి తాత్కాలిక సుఖాలని తెలిసి అటువైపు ఆసక్తినే చూపెట్టడు. మధురములకు అందుగుచ్చుగుళ్ళను ఆస్వాదించి ఆనందించు ఏనుగు మధురములకు చేతు అందుగుచ్చుగుళ్ళు అందుగు చెట్టు పేరండి. అందుగుచ్చుగుళ్ళను ఆస్వాదించి ఆనందించు ఏనుగును చేదుగల వేప చిగుళ్ళు ఆనందపరపజాలవు. అది అంటే అందుగు చిగుళ్ళు మధురంగా ఉంటాయి అన్నమాట. ఆ చిగుళ్ళు తిని ఆనందిస్తున్నటువంటి ఏనుగుని వేప చిగుళ్ళు ఆనందింపజాలం. అవి చేదుగా ఉంటాయి కదా. అట్లే ఆనందము అనుభవించు వారిని విషయానందములు తృప్తిని కలుగజేయజాలవు. స్వాత్మానందంలో ఉన్నాడు. తన ఆత్మలోనే ఆయన ఆనందంగా ఉన్న వాడికి విషయ సుఖాల్లో ఆనందం ఏమి ఆయన పొందడు. ఎలా అయితే అందుగు చిగుళ్ళలో ఏనుగు ఆనందిస్తూ వేప చిగుళ్ళు అంటే ఇష్టం ఉండదో, అలాగే ఆత్మ సుఖంలో ఆనందిస్తున్న వ్యక్తికి విషయానంద సుఖం ఏమీ కూడా వ్యక్తిని కలిగించదు. ఈ శ్లోకం ఇక్కడితో సమయం కూడా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మీరు ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఇది 3 శ్లోకాలే. ఇందులో 17 శ్లోకాలు ఉన్నాయండి. ఇంకా బ్యాలెన్స్ మొత్తం 20 శ్లోకాలు. అది అయితే మనం ఇక్కడితోటి ఇవాళ విషయం అంతా ఆపేద్దాం. ఎవరో ఇంకేమైనా ఇక్కడ ఏ రకమైన సందేహం ఉన్నా అడగండి.
ఎక్కడైనా క్లారిటీ అర్థం కాకపోయినా అడగొచ్చు. ఈ మధ్య సార్ ఒక్కటే అడుగుతుంది, ఎవరికి ఏమి క్లారిటీ అంటే మీరు అడగొచ్చు, ఏం ఫీల్ అవ్వకండి. ఏ విషయంలోనైనా సందేహం ఉంటే మనం అందరం కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, మనము జ్ఞానాన్ని. దానివల్ల అది మనకి మంచిది అందరికి. సరే మేడం నమస్తే, నేను రాజేష్ మేడం. మీరు ఎగ్జామ్స్ ఉన్నా వచ్చారే. ఓకే నమస్తే, అంటే చెప్పండి. ఇవాళ రేపు లేవో అందుకు వచ్చాను. వెరీ గుడ్. అంటే జ్ఞానంతో ఉన్న వ్యక్తి, నా ప్రశ్న మేడం, తన స్వాభిమానం కోసం కానీ, ప్రజాభిధరణ కోసం కానీ, లేకపోతే గొప్పతనం కోసం కానీ, ప్రాధాన్యం కోసం కానీ ఏమీ చేయకూడదు. తనకు ఆలోచనే రాదు, అంతే కదా? రాదు. మామూలుగా ఉన్న వాళ్ళు రాకుండా చూసుకోవడం, అది కరెక్టే కదా. స్వాభిమానం అంటే తన కోప తన యొక్క అది చెప్పడానికి, అది తనలో గొప్పని చెప్పుకోవడానికి, ఇవన్నీ అజ్ఞానం ఉంటేనే కదా చేస్తారు. అజ్ఞానం ఉన్నప్పుడు కూడా చెయ్యకుండా ఉండమంటున్నారు. ఆ తర్వాత జ్ఞాని అన్నవాడు అలాంటి పని చేయడు, ఎందుకంటే ఆయనకి శరీరం నేనన్న భావనే లేదు కదా. అందుకని ఆయనకి తను గొప్ప అనిపించుకోవాలని ఉండదు, ఎందుకంటే అవన్నీ అజ్ఞానంతోనే ఉంటాయి. అజ్ఞానం పోయినప్పుడు అటువంటి భావనలకు అవకాశం ఉండదు. ఓకే, మీరు వచ్చి వింటున్నారేంటి వాళ్ళ? సంతోషమే. వింటున్నాను మేడం. పరీక్షలు బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, బాగా రాస్తాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, అయితే వాళ్ళకి ముగించేద్దాం. అందరికీ నమస్కారం.